హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. సో ప్రస్తుతం నాతో ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ ఉన్నారు. ఆయన రీసెంట్ గానే డైరెక్షన్ కూడా చేస్తున్నారు. అండ్ ఆయన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక టైటిల్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇండస్ట్రీలో పురుష అని చెప్పేసి ఒక సినిమా వరకు వచ్చింది. ఈజ్ నన్ అదర్ దెన్ వీరు ఉలవల, డైరెక్టర్ కమ్ టైటిల్ ఆర్టిస్ట్. అండ్ ఆయన జర్నీ ఏంటో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. అండ్ ఇప్పటి వరకు ఆయనతో జరిగిన ఇంటరాక్షన్ లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా మంచి మంచి పాయింట్స్ మాట్లాడున్నారు. చాలా విజన్ ఉంది, లైక్ ఒక క్లారిటీ, ఒక 20 years ఆఫ్ జర్నీ ఉంది ఆయనకి ఇండస్ట్రీలో. లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ కాన్వర్సేషన్ విత్ దెమ్. ఈ ఇంటర్వ్యూతో ఆయన గురించి మరిన్ని విషయాలు మన ఆడియన్స్ తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నా. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాన్వర్సేషన్. హాయ్ సార్. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో మొత్తానికి సినిమా రిలీజ్ అయిపోయింది, ఎంజాయ్ చేస్తున్నారా వైబ్? చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అంటే చాలా లాంగ్ జర్నీ, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చాలా హ్యాపీ ఉన్నారు. సార్ మీరు అందరికి తెలిసింది డైరెక్టర్ గా. సో అసలు మీ జర్నీ ఏంటి? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఎక్కడ స్టార్ట్ అయిందో? నేను పుట్టింది పెరిగినంత కాకినాడ అండి. ఓకే. కాకినాడలో నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. అక్కడే నేను చదువుతున్నప్పుడు బిఫోర్ 10th క్లాస్ ముందు 8th క్లాస్ నుంచి అనుకుంటా నేను డ్రాయింగ్స్ వేసేవాడిని. ఓకే. ఎక్కువ చిరంజీవి గారి, ఐశ్వర్య రాయ్ ఇలా డ్రాయింగ్స్ వేసేవాడిని స్కూలింగ్లో ఉన్నప్పుడే. ఆ డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ వల్ల నాకు ఇంటర్మీడియట్ 10th అయిపోయిన తర్వాత నుండి అక్కడ కాకినాడలో మా గురువు గారు ఒక ఆయన ఉండేవారు, బాబా గారు అని. ఆయన దగ్గర నేను వెళ్ళి పెయింటింగ్ నేర్చుకున్నా. అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఓన్లీ పెన్సిల్ డ్రాయింగ్స్ వేసేవాడిని. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత పెయింట్తో డ్రాయింగ్స్ వేయటం, లేదా లెటరింగ్ అక్షరాలు రాయటం, అలా చిన్న చిన్నగా రెండు అక్షరాలు, 4 అక్షరాలు, అలా చిన్న అక్షరాలు రాయడం నేర్చుకున్నాను. లెటర్స్ ఆ లెటర్స్ రాయడం నేర్చుకుంటూ నేను చదువుకున్నానండి. ఇంటర్మీడియట్ అయిపోయింది. అయితే ఆ టైంలో మనకి సినిమాలు రిలీజ్ అవుతాయండి. సినిమాలు రిలీజ్ అయినప్పుడు రావోయ్ చందమామ, నరసింహనాయుడు, ఇలా కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎవరైతే హీరో ఉంటారో హీరో పెయింటింగ్స్ వేసి, హీరో బొమ్మ వేసి పక్కన రిలీజ్ అవుతుంది నరసింహనాయుడు అని చెప్పేసి ఈ డేట్ రిలీజ్ అవుతుంది, అలా బ్యానర్స్ రాసేవాడిని అనమాట. నాకు ఆ టైంలో మా గురువు గారి దగ్గర ఈ వర్క్ చేస్తూ ఈ బ్యానర్స్ అవి రాసే టైంలో మా గురువు గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా చేయాలని చెప్పేసి ఆయన ఒక చిన్న ప్రయత్నం చేసేవారు. ప్రతిరోజు మా షాప్ లో వచ్చి ఒక డైరెక్టర్ ఒక ఆయన వచ్చేవారు. ఈయన మా సార్ కాకినాడలో ఆయన వచ్చి స్క్రిప్ట్ రాస్తూ ఉండేవాడు. మా గురువుగారు ఇలా కావాలి అలా కావాలని చెప్తా ఉండేవారు. ఈ టైంలో నేను దూరంగా కూర్చుని ఈ బ్యానర్స్ రాస్తూ ఒకసారి వాళ్ళని చూసేవాడిని, అలా అబ్జర్వ్ చేసేవాడిని ఏం చేస్తారని. ఎప్పుడైనా పేపర్స్ అయిపోయినాయి అంటే వెళ్ళి వేరే వైట్ పేపర్స్ తీసుకురా అని చెప్పానంటే పేపర్స్ తెచ్చి పెన్నులు అవి ఇచ్చేవాడిని. నేను ఆయన్ని అప్పుడప్పుడు మధ్యలో బ్రేక్ టైంలో మా గురువుగారు లేనప్పుడు ఆ డైరెక్టర్ని కలిసి ఉన్నమాట. కలిసి, సరే ఏంటి సార్ మీరు ఏం రాస్తున్నారంటే ఇలాగ స్క్రిప్ట్ రాస్తున్నాను సార్ వాళ్ళ అబ్బాయిని హీరోగా చేయడానికి అది చెప్తా ఉండే. అంబాసిడర్ కాలేజ్కి వచ్చేవాడు. అలా ఉండేది అనమాట. ఆ వాతావరణంలో నేను వాళ్ళతో కొంచెం ట్రావెల్లో ఉన్నప్పుడు ఒక రోజు ఆయన నన్ను పిలిచి, డైరెక్టర్ నువ్వేం చేస్తావు ఈ సినిమాకి అని అడిగాడు. నాకు అంటే అప్పటికి తెలీదు, చదువుకున్నాను. ఇంటర్ అయిన తర్వాత మానేశాను. ఎందుకంటే ఫ్యామిలీ స్మాల్ ఫ్యామిలీ, చిన్నది. మా ఫాదర్ లేరు, చనిపోయారు. మదర్ మాత్రమే చదివించారు. ఇంకా అక్కడి నుంచి నేను ఏమనుకున్నానంటే చాలు, ఇక్కడ నుంచి ఏదైనా వర్క్ నేర్చుకోవాలి అని ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యాను, లెటర్స్ రాయడం అదంతా. ఆయన అలా అడిగినప్పుడు నాకు ఏమనిపించింది అంటే నేను లిరిక్స్ రాస్తాను సార్, పాటలు రాస్తానని చెప్పి అన్న తర్వాత చెప్పాను. అంతే అండి. చెప్పిన తర్వాత అవునా, ఓకే అన్నాడు ఆయన. అదే రోజు నేను వెళ్ళి కాకినాడ సినిమా రోడ్ లో పాటల పుస్తకాలు ఉంటాయి కదా, రూపాయి 1 రూపాయి 2 రూపీస్ అలా ఉంది. ఆ బుక్స్ అవి తీసుకుని వెళ్ళి చాలా పాటలు చదివాను అనమాట. ఒక 100 పాటల వరకు లిరిక్స్ ఎలా రాస్తారు ఏంటి అని చదివి చిన్నగా 2 లైన్లు రాయడం, లేదా నేను బ్యానర్స్ రాస్తున్నప్పుడు నేనే హమ్మింగ్ చేసుకుని పాటలు అనుకోవడం, అలా చేసేవాడిని. అయితే ఆ జర్నీలో మా గురువుగారు సినిమా చేయాలని చెప్పి ఇక్కడికి హైదరాబాద్కి వెళ్తున్నాను అన్నప్పుడు ఆయనకి తోడుగా నేను వచ్చాను.
వచ్చినప్పుడు ఒక్కటి సినిమా షూటింగ్ అయిపోయింది. ఓకే. ఒక పెద్ద చార్మినార్ సెట్ ఏదో వేశారు మన నానక్రమగూడలో. అది చూడడానికి వెళ్ళాను. ఓకే. చూడడానికి వెళ్ళినప్పుడు సినిమా సెట్ చూసాను ఫస్ట్. చాలా పెద్దగా, అంటే నాకు మనకి అక్కడ ఆ, బయట వేరే అంటే ప్రపంచం ఒక వచ్చినట్టు చోట చార్మినార్ ఉంటే ఇక్కడ కూడా చార్మినార్ ఉన్నంత న్యాచురల్ గా పెద్ద సెట్ రియలిస్టిక్ గా ఉంటుంది. ఉంది. నాకు అది చూడంగానే నాకు ఒక చిన్న హై వచ్చింది. దీంట్లో మనం ఈ ఇండస్ట్రీలో ఏదైనా చేస్తే బాగుంటది అన్న ఒక కోరిక అయితే మొదలైంది, కానీ అది ఏంటనేది నాకు తెలియదు. తర్వాత ఒక 2-3 టైమ్స్ మా గురుగారితో రావడం, కొన్ని రోజులు ఇక్కడ స్టే ఉండడం, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వాళ్ళని కలవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, అలా జరిగింది. ఆ జర్నీలో నాకేమనిపించింది అంటే అండి, నాకు సినిమాలో ఏదైనా చేయాలంటే ఇంకా చదువుకోవాలి అని మా ఫ్రెండ్ ఒక అతను చెప్పారు. అంటే నువ్వు ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నావు, ఇప్పుడు వచ్చి డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ అందరూ మంచిగా చదువుకున్న డిగ్రీ మాస్టర్స్ అలా చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు చెప్పినప్పుడు, నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇండస్ట్రీలో వెళ్తే తిరిగి కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా లైఫ్ పెయింటింగ్స్, వర్క్, బొమ్మలు వేయటం, ఐశ్వర్యరాయ్ ఫొటోస్. నేను ఎక్కువ వేసిన డ్రాయింగ్స్ లో ఐశ్వర్యరాయ్ ఫోటోలు ఎక్కువ ఉంటాయి. ఓకే. పెద్ద పెద్ద బోర్డుల మీద వేసేవాడిని. మీ కలెక్షన్ దాచుకున్నారు సార్ ఇందులో? అక్కడక్కడ ఉన్నాయి. అవి అలా చేస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే సరే ఏదో చేయాలి అని ఒక చిన్న కోరిక ఏదో వచ్చింది. ఆ టైంలో మా మేనల్లుడు ఒక అబ్బాయి, ఇలా నేను ఫైన్ ఆర్ట్స్ ట్రై చేస్తున్నాను BFA అని చెప్పి నా దగ్గర మామూలుగా డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేయడానికి వాడు ప్రాక్టీస్ చేసేవాడు. నేను అడిగేవాడిని, అసలు ఏం ట్రై చేస్తున్నారు నువ్వు అంటే, నేను ఇలాగా హైదరాబాద్ లో ఒక కాలేజ్ ఉంది, అక్కడ చదివితే యాడ్ ఏజెన్సీలో జాబ్ వస్తుంది అని చెప్పేవాడు. ఓకే. నాకు ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి నేను చేయొచ్చా అని అడిగా. అవును చేయొచ్చు, నువ్వు కూడా ట్రై చేయొచ్చు అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను మా మేనల్లుడు ఇద్దరం, అంటే మా మదర్కి తమ్ముడు అవుతాడు మావయ్య, కానీ చిన్నవాడు నాకంటే, మేమిద్దరం బయలుదేరి హైదరాబాద్కి వచ్చామండి. అది రఫ్గా 2005 ఆ టైం. ఓకే. వచ్చి కాలేజీకి వెళ్ళాం. మా కాలేజీకి సంబంధించి JNT కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, దానికి సంబంధించిన హాస్టల్ ఒకటి ఉండేది. ఓకే. అక్కడ సీనియర్స్ మాకు ప్రాక్టీస్ అంటే వర్క్షాప్ ఎంట్రన్స్ కి కోచింగ్ ఇచ్చేవాళ్ళు. ఓకే. అక్కడ ఒక 10 days కోచింగ్ కోసం జాయిన్ అయ్యాను నేను. అంటే ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి కోచింగ్ తీసుకోవాలి. అయితే నేను కోచింగ్ అంటే డిఫరెంట్ ఊర్లో ఉన్నప్పుడు లిరిక్స్, తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు వాడు నన్ను అడిగాడు, అంటే ఏం జాయిన్ అవుతావు అంటే, నేను అడిగా ఏమేమి ఉంటాయి కాలేజీలో అంటే, ఇందులో అప్లైడ్ ఆర్ట్స్ ఉంటుంది, పెయింటింగ్ ఉంటుంది, స్కల్ప్చర్ ఉంటుంది అన్నాడు. ఈ 3 నాకు అసలు ఇండస్ట్రీకి సంబంధించి నాకేమనిపించాల. ఇంకేముంటుందంటే ఫోటోగ్రఫీ ఉంటుంది. ఫోటోగ్రఫీ అనగానే నాకు కొంచెం చిన్నగా అనిపించి, సరే ఈ సినిమాకి సంబంధించి ఇది ఒకటి ఉంది ఇందులో అని ఫోటోగ్రఫీ కోచింగ్ తీసుకోవాలి. ఓకే. నేను వెళ్ళి అక్కడ కోచింగ్ లో అన్ని పెయింటింగ్స్ డ్రాయింగ్స్ చేస్తుంటే నేను అవి ఎన్ని వేసి ఉన్నా, అవి నేను చూసేవాడిని. ఒక పక్కన షేడ్ చేస్తూ లైటింగ్ షేడ్ చేయడం, అలాగా ఫోటోగ్రఫీ కోచింగ్ తీసుకున్నా. కోచింగ్ సెషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ అన్న చెప్పారు, కోచింగ్ ఎవరైతే ఇచ్చారన్నా, మీరు ఏ టెస్ట్ రాసినా సరే మీకు వచ్చే సర్టిఫికేట్ BFA సర్టిఫికేట్ వస్తుంది. నువ్వు ఫోటోగ్రఫీ కోచింగ్ తీసుకున్నా అప్లైడ్ ఆర్ట్ కూడా రాయి, లేదా అప్లైడ్ ఆర్ట్ తీసుకున్న వాళ్ళు కూడా ఫోటోగ్రఫీకి రాయండి. వాట్ ఎవర్ మీకు కాలేజీలో సీట్ రావాలి అంటే అన్ని ట్రై చేయాలి, ఏది ర్యాంక్ వస్తే అది వర్కౌట్ అవుతుంది అన్నట్టు చెప్పారు. అప్పుడు నేను ఏం చేశానంటే, నేను నేర్చుకొని కోచింగ్ తీసుకొని ఆర్ట్స్ కి ఇటు సైడ్ ఫోటోగ్రఫీకి రెండింటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసా. ఓకే. రాసినప్పుడు నాకు అందులో రెండిట్లోనే ర్యాంకులు వచ్చినాయి. ఓకే. ఒకటి 22, ఒకటి 33. ఎంతమంది ఉంటారండి ఒక దగ్గర, ఒక 200, 300 అలా ఉంటారు. అందులో నాకు 22, ఒక ఆర్ట్ లో 22 వచ్చింది, ఫోటోగ్రఫీలో 33 వచ్చింది. మంచి ర్యాంక్ వచ్చింది. అలా ఆ టైంలో 25 ర్యాంక్స్ వరకు ఓపెన్ సీట్స్ ఉంటాయి అన్నమాట. అప్పుడు నేను నిర్ణయించుకున్నా, సరే కాలేజ్ లో జాయిన్ అవ్వాలని ఆర్ట్స్ లో జాయిన్ అయ్యాను. ఓకే. ఫోటోగ్రఫీ వస్తుందో రాదో తెలియదు, సీట్ వస్తుందా అని చెప్పి దీంట్లో జాయిన్ అయిన తర్వాత చిన్నగా నా లైఫ్ వాల్స్ మీద లేదంటే బ్యానర్స్ మీద డ్రాయింగ్స్ చేసే దగ్గర నుండి ఒక్కసారిగా లైఫ్ టర్న్ అయింది. ఒక 3 months లో నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో స్టూడెంట్ గా ఉన్నాను.
అక్కడ నాకు ఒక చిన్న ఎక్సైట్మెంట్ వచ్చింది. అంటే సంథింగ్ నేను మళ్ళీ నా లైఫ్ మారుతుంది. స్టడీలో పడింది. నాకు అక్కడ ఒక హై వచ్చింది. అక్కడ నుంచి కాలేజ్ స్టార్ట్ అయిందండి. కాలేజ్కి వెళ్ళేవాడిని. కానీ నాకు పేరెంట్స్ దగ్గర నుంచి, ఇంటి దగ్గర నుంచి మనీ అలా ఏం లేదు. ఆ టైంలో నేను ఒకటే అనుకున్నా, ఓకే ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకుని పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు, కాలేజ్ 3కి అయిపోతుంది, 3 నుంచి ఏదైనా పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు అన్న ఐడియాతో డైలీ నేను తెచ్చుకున్న డబ్బులు లేదా మా మేనల్లుడు ఇద్దరు మేము తెచ్చుకున్న డబ్బులు ఇద్దరే అయిపోయినాయి. ఒక రూమ్ తీసుకున్నాం, చిన్న రూము, కోచింగ్ ఫీజు కట్టాం, కాలేజీ ఫీజు కట్టాం, అయిపోయినాయి. ఇంకెక్కడి నుంచి జర్నీ మనం వర్క్ చేసుకుంటూ ఏదో రకంగా కాలేజ్ చదువుకోవాలన్న థాట్కి వచ్చాం. ఒక రోజు మా రూమ్ దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ ఇందిరానగర్లో, అంటే సినిమాకి దగ్గరే ఉండాలని కాలేజ్ దగ్గర రూమ్, అందరు కాలేజ్ దగ్గర తీసుకుంటే నేను మాత్రం ఇందిరానగర్లో నుంచి ఇక్కడ వరకు ఒక రూమ్ తీసుకుని ఇక్కడే ఉన్నాను. అయితే రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఇందిరానగర్లో ఒక షెడ్ లాంటిది ఉంది. అక్కడ ఒకటి ఏదో తయారు చేస్తూ ఉండేవారు, ఈ సినిమాకి సంబంధించిన సెట్టింగ్ ఏదో. అక్కడ ఏదో ఒక పెద్దది లడ్డు లాంటిది ఏదో తయారు చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 2 అన్నలు ఎవరో ఉంటే వాళ్ళని అడిగా, అన్న ఇక్కడ ఏమైనా వర్క్ ఉంటుందా అని. అంటే ఏం వర్క్ తమ్ముడు అన్న, అది ఏదైనా నువ్వు ఏం చేస్తావు? నేను ఆర్టిస్ట్ అన్నా. అవునా సరే నెంబర్ ఇచ్చేళ్ళు నేను చెప్తాను అన్నాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతున్నప్పుడు ఫోన్ చేశాడు అన్న, తమ్ముడు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేయండి అన్న. తర్వాత నేను మా మేనల్ని తీసుకుని అన్నపూర్ణ స్టూడియోకి ఈవినింగ్ 6కి వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ ఫ్లోర్కి తమ్ముడు, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళా. అక్కడ చూసేసరికి ఒక పెద్ద సెట్ ఉంది. ఏంటన్నా ఇది ఏం సెట్ అంటే, ఇది అరుంధతి సెట్ అని చెప్పారు. కోటరంకృష్ణ గారు అరుంధతి సెట్. చాలా చాలా చూస్తే లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద ఫ్లోర్ లో సెట్ వేసాం. అతను పిలిచి నువ్వు ఏం చేస్తానని చెప్పండి, ఆర్టిస్ట్ అన్నా. సరే ఒక చిన్నది ఏదో డిజైన్ ఇచ్చి చేయమంటే నేను వెంటనే, నాకు అది ఎప్పటి నుండో చేసిన వర్క్, నేను అది వెంటనే లైన్స్ కొట్టి చేసి చూపించచ్చు. అది నచ్చింది ఆయనకి. అక్కడ నుంచి సరే క్యారీ అంతా అని డైలీ వర్క్ లో పెట్టుకున్నారు. ఓకే. ప్రతిరోజు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోవడం, 2-3 o'clock కాలేజ్ అయిపోయిన తర్వాత 222 బస్ ఎక్కేవాడిని కాలేజీలో. ఓకే. బస్ ఎక్కితే అన్నపూర్ణ స్టూడియో దగ్గర కేబీఆర్ పార్క్ దగ్గర అక్కడ దిగేవాడిని. దిగి లోపలికి అన్నపూర్ణలోకి వెళ్ళేసరికి అక్కడ మధ్యాహ్నం లంచ్ ఉండేది. లంచ్ చేసేసి అక్కడ నుండి నైట్ 2 వరకు వర్క్ చేసేవాడిని. అలా కొన్ని రోజులు సెట్ డిపార్ట్మెంట్ నా పేరు అలా ఏమీ వేయలేదు, కానీ మామూలుగా వాళ్ళ దగ్గర ఒక అసిస్టెంట్ లాగా ఆర్టిస్ట్ గా వర్క్ చేశారు. సార్ అది ఇప్పుడు ఈ వర్క్ చేసి ఉన్నారు కదా, లైఫ్ లో మనకు ఫస్ట్ జాబ్ అనేది చాలా స్పెషల్. మీరు కాకినాడలో ఎన్ని జాబ్ చేసినా మన కంఫర్ట్ జోన్ కాకినాడ. అక్కడ నుంచి మీరు బయటకు వచ్చి ఒక స్టూడెంట్ గా చదువుకుంటూ పార్ట్ టైం బ్యాలెన్స్ చేసుకుంటే ఫస్ట్ టైం ఒక సెట్ కి వెళ్ళారు. అది కూడా చాలా పెద్దది, క్యాన్వాస్, అరుంధతి లాంటి సెట్. ఏం సార్ ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంత గుర్తుంది సార్? నాకు చాలా బాగా గుర్తుందండి. నేను సెట్ లోకి వెళ్ళిన తర్వాత అదే టైంలో షూట్ కూడా జరుగుతుండేది. నేను ఫస్ట్ టైం ఒక యాక్టర్ ని చూసానంటే అనుష్క గారు. ఆమె సరిగ్గా ఒక సీన్ ఉంటది అనమాట, ఒక డాన్స్ చేసే సీన్ లాంటిది. పైనుంచి మెట్ల నుంచి చిన్నగా దిగేది, ఆ సీన్ చేస్తున్నారు సార్ అప్పుడు రామకృష్ణ గారు. ఆ టైంలో నేను ఎక్కడో వెనకాల కార్నర్ లో, ఒక పిల్లర్ వెనకాల ఎక్కడో నుంచుని చూస్తూ ఉండేవాడిని. మిగిలిన టైంలో వర్క్ చేసుకునేవాడిని. సోను సూద్ గారిని చూశాను అక్కడే. అలా ఆ జర్నీ అంతా కూడా నాకు చాలా బాగా ఇప్పటికీ కూడా కళ్ళ గడిపినట్టుగా కనిపిస్తుంటది. నేను తీసుకున్నానండి, మంచిగా నాకు మనీ ఇచ్చేవారు. డైలీ ఒక కాల్ షీట్ పేమెంట్ ఇచ్చేవారు, ఒక 2 కాల్ షీట్ పేమెంట్ ఇచ్చేవారు. ఆ డబ్బులు నేను దాచుకుని నేను కాలేజ్ ఫీజులు ఆల్మోస్ట్ నాకు కాలేజ్ 4 years ఫీజులు నేను ఆ సినిమా. అవునండి. ఓకే. ఇదే టైంలో నేను కాలేజీలో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది. నువ్వు లెటర్స్ బాగా రాస్తావు కదా, ఒక సినిమా టైటిల్ ఒకటి రాస్తావా అని అడిగారు. అంటే రాస్తానంటే వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను ఒక రోజు వచ్చి కాలేజ్కి వచ్చి తీసుకుని వెళ్ళి అనిల్ భాను వాళ్ళకి పరిచయం చేశారు. ఇక్కడ అన్నాళ్ళని కలిసి అనిల్ అన్న వాళ్ళని కలవగానే, తమ్ముడు నువ్వు లెటర్స్ రాస్తావా అంటే అవునన్నా రాస్తాను. సరే ఏది రాసి చూపించని అంటే హోమం అని ఒక టైటిల్ రాయమన్నారు.
జగపతి బాబు గారు. రాశాను. కానీ ఆ సినిమా వాళ్ళు చేయలేదు, ఓకే. వాళ్ళు డిజైన్ చేయలేదు, వేరే వాళ్ళు ఎవరో చేశారు సంథింగ్. ఆ సినిమాకి అయితే నేనేమి చేయలేదు, జస్ట్ ఏదో ఒక టెస్ట్ ఫాంట్ లా రాసిచ్చా. తర్వాత ఒక రోజు ఫోన్ చేసి, తమ్ముడు ఒకసారి ఆఫీస్కి రమ్మని పిలిచారు. పిలిచినప్పుడు కొత్త బంగారు లోకం అని ఒక టైటిల్ చెప్పారు. ఇది కొత్త బంగారు లోకం, కాలేజ్ స్టోరీ, లవ్ స్టోరీ, పొయిటిక్ గా ఉండాలి కొంచెం ఫాంట్ అంతా అన్న తర్వాత ఇంక నేను బలంగా ఏం పెట్టుకున్నానంటే అండి, నేను రాసిన హ్యాండ్ రైటింగ్ ఒక పోస్టర్ మీద, వాల్స్ మీద కనిపించాలి అని పెట్టుకున్నా. అదే టైంలో నేను ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. కాకినాడ వెళ్ళిపోయింది. కాకినాడ వెళ్ళి అక్కడ ఉండి వర్క్ చేస్తా ఈ కొత్త బంగాళాఖాతం టైటిల్ మా ఇంటి దగ్గర బయటకు వచ్చిన అరుగు మీద రాస్తా ఉండేవాడు. చాలా ఎక్కువ ఫాంట్లు రాశాను, దగ్గర ఒక 70-80 ఫాంట్ల వరకు రాశాను. కానీ ఇది ఓకే అయిందా లేదా, ఇది పోస్టర్ వస్తుందా లేదా నాకు తెలియదు. రాసేసాను, ఇచ్చేసాను, అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను కాలేజ్కి వచ్చి మళ్ళీ కాలేజ్ చదువుకునేవాడిని. ఏ టైంలో వర్క్ ఉన్నా, తర్వాత ఒక్క మగాడని, తర్వాత యోగి అని, ఇలాంటి చాలా సినిమాలకి ఈవినింగ్ వర్క్ ఉండేది. ఓకే. ఆఫ్టర్ 3 వెళ్ళి నైట్ 2 వరకు అలా వర్క్ చేస్తూ ఉండండి. ఆ మనీ వస్తామండి, కాలేజ్ ఫీజులు, తర్వాత ఏదైతే షీట్లు కొనాలి, డ్రాయింగ్ షీట్స్ కానీ, పెయింట్స్ కానీ అలా లైఫ్ హ్యాపీగా ఉండేది. అదే టైంలో 45th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని ఇక్కడ మన ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఒక ఫెస్టివల్ జరుగుతుండేది. దానికి వెళ్ళి సినిమాలు చూస్తుండండి. తర్వాత శారది స్టూడియోలో ఒక మెంబర్షిప్ ఉండేది అనమాట. డైలీ వీక్లీ ఒక సినిమా వేసేవారు. అది వేరే ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవి చూస్తూ ఉండేవాడిని. ఇలా నా లైఫ్ సినిమాకి దగ్గరగా కాలేజ్ చదువుకుంటూ సినిమాకి దగ్గరగా నా లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. నాకు అదే టైంలో నేను రూమ్ దగ్గర ఉన్నప్పుడు, నాకు ఇంతకు ముందు మా ఫ్రెండ్ కాకినాడలో ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు యాక్టర్గా అవ్వాలనుకునేవాడు అనమాట. తన త్రూ నాకు కృష్ణవంశీ గారు అసోసియేట్ సీన్ అని ఒక అతను పరిచయం అయ్యాడు. అతని త్రూ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ, రైటర్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక బ్యాచ్ వినాయక్ గారి దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళు, అలా అందరూ నాకు పరిచయం అయ్యారు. ఈ ట్రావెల్లో ఒక పక్క ఆర్ట్ వర్క్ చేసుకుంటూ కాలేజ్ చదువుతూ మధ్యలో వెళ్ళి వీళ్ళతో చిన్న చిన్న సీన్లు డిస్కషన్ చేయడం. నేను కొత్తగా వచ్చాను కదండి, నాకు కొంచెం ఆ సినిమా ఎలా ఉండాలి, కథ ఎలా ఉండాలి అని చెప్పేసి ఉండేది అనమాట. ఆ ఐడియాతో నేను ఏంటంటే వెళ్ళి నా దగ్గర ఇలా కథ ఒకటి ఉంది, లేదంటే అలా ఒక కథ ఉంది అని చిన్నగా నాకు డైరెక్షన్ అనేది చెయ్యాలి. అది కూడా ఈ అరుంధతి సెట్లో కోడి రామకృష్ణ గారు చేయడం చూడడం, తర్వాత షార్ట్స్ ఎలా తీస్తున్నారు, మేకింగ్ చూడడం, వీటిల్లోంచి ఎక్కడో ఒక చిన్నగా డైరెక్షన్ అనేది హై ఒకటి, అంటే ఈ సినిమాకి సంబంధించి ఒక బెస్ట్ పొజిషన్, దీంట్లో నేనేమైనా చేయగలనా అని నాకు ఒక చిన్న థాట్ రావడం, వాళ్ళతో వెళ్ళి సీన్లు డిస్కస్ చేయడం. మధ్యలో కొంతమంది నువ్వు రాయగలవా, రాస్తావా, ఏమైనా రాసావా ఇలా అన్నప్పుడు సేమ్ మళ్ళీ వెళ్ళి నేను సినిమాలు చూసి ఆ సినిమా అంతటిని 1 లైన్లో రాయటం. నేను ఆది అనే సినిమా చూసి ఇంటికి వచ్చి ఒక బుక్ పెట్టుకుని మొదటి నుంచి చివరి దాకా ఏం జరిగింది ఎన్టీఆర్ గారు అని రాసుకున్నా. అంటే కథ ఎలా రాస్తారు తెలీదు, దాన్ని మనం ఎలా నేర్చుకోవాలి అంటే ఆల్రెడీ వేరే ముందు ఎవరో చేస్తుంటారు, దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు డ్రాయింగ్ కూడా మా గురువు గారు చేస్తుంటే ఆయన దగ్గర చూసి ఎలా అయితే నేర్చుకున్నామో సేమ్ అలాగే డైరెక్షన్ సైడ్ లేదా రైటింగ్ సైడ్ నేర్చుకోవాలని అనిపించింది. అలా ఆది అనే సినిమా చివరి దాకా రాసి ఓకే స్క్రిప్ట్ ఇలా రాయాలి అని అనుకున్నా. కానీ అది కాదు, నేను 1 లైన్లో రాసుకున్నాను. ఎవరైతే ఈ అసిస్టెంట్ డైరెక్టర్లతో పరిచయం అయినా వాళ్ళ సీన్స్ చూసినప్పుడు ఒక పక్క అంతా స్క్రీన్ ప్లే, ఇంకొక పక్క డైలాగ్స్ రాయడం చూసి తర్వాత అవి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టి ఫైనల్గా కాలేజ్ ఇంకొక 3 monthsలో అలా అయిపోతుంది అని అన్నప్పుడు ఒకరోజు నేను కాలేజీలో ఉండగా ఒక ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే ఒకసారి రా తేజ గారిని కలుద్దు కానీ అని మా సీన్ అన్న పిలిచారు. పిలవంగానే నేను ఒకసారిగా కాలేజ్ ప్రాజెక్ట్ అంతా తీసుకుని మా మేనల్లుడికి ఇచ్చి ఇది నువ్వు సబ్మిట్ చేసే నాకు రావడం కుదరదు, నాకు నిజంగా అంటే తెలియదండి ఇండస్ట్రీలో ఎలా ఉంటది అనేది నాకు ఐడియా లేదు. మామూలుగా ఆయన క్యాజువల్ గా కల్పించడానికి సార్ని కల్పించడానికి నన్ను పిలిచారు అనమాట. ప్రాజెక్ట్ అంతా అక్కడ సబ్మిట్ చేసేసి వెళ్ళి తేజ గారిని కలిశాను.
కలిస్తే ఆయన హలో హాయ్ చెప్పారు. ఏం చేస్తావు ఏంటనంటే ఇలా టైటిల్స్ రాస్తాను అన్నారు. ఇది హోరాహోరీ ఒకసారి రాసి చూపించు ఓకే, హోరాహోరీ అని అన్నారు. అలా ఒకటేదో ఫాంట్ రాసి ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఒక 1-2 టైం కలిసానండి. ఆ తర్వాత ఆయన ఇంకా ఏం అప్పుడు ఆ టైంలో ఏం చేయట్లేదు అన్నట్టు తెలిసింది. ప్రిన్స్ గారు కదండి ఆవిడ సినిమా. అవునండి. ఫైనల్ గా కాలేజ్ అయిపోయిందండి. కాలేజ్ అయిపోయిన తర్వాత నేను కంప్లీట్ ఫ్రీ. అప్పటికి ఈ టైటిల్స్ ఏదైతే కొత్త బంగారు లోకం రాసానో అది 2008 ఆ టైంలో పోస్టర్ మీద చూసుకున్నాను. ఓకే, మనకి ఇండస్ట్రీలో ఒకటి ఉంది. కల్చర్ సార్ ఇప్పుడు దిల్ రాజు గారిని అబ్బాయి రాసింది ఎవరు అడుగుతారు కదా. లేదండి, కలవలా. ట్రై చేశానండి నేను. తర్వాత ఒక సినిమా, ఆ సినిమాకే షూట్ టైంలో వెళ్ళి ట్రై చేశా. శ్రీకాంత్ అడ్డాల గారిని కలిసానండి ఒక రోజు యూసఫ్గూడలో. ఆయన నైట్ 12 తర్వాత ఆ టైంలో టిఫిన్ చేస్తున్నారు ఒక టిఫిన్ బండి దగ్గర. నేను మా అన్న వెళ్ళి అక్కడ మేము టిఫిన్ చేస్తున్నాం. ఆయన కల్పించేది తెలుసా మీకు ఈయన మీ సినిమా టైటిల్ రాశారంటే హలో హాయ్ బాగా రాశారు అది అని చెప్పి కొంచెం అప్రిషియేట్ చేశారు. తర్వాత నాకు వరుసగా ఓయి కొంచెం ఇష్టం, కొంచెం ఓయి కూడా మీరు రాశారా? ప్రయాణం, తర్వాత ఇలా వరుసగా సినిమాలకి ప్రయాణం టైంలో చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిసాను వెళ్ళి. అదే టైంలో భరతకమ్మ కలిసాను. డియర్ కామ్రేడ్. అదే టైంలో భాను రాఘుపూడి ఆయన కో డైరెక్టర్ గా ఉన్నారు ఆ సినిమాకి, ఆయన కలిసాను. అలా నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేవాళ్ళు ఈ టైటిల్స్ ద్వారా అందరూ ఒక్కొక్కరుగా ప్రొడక్షన్ హౌస్లు అలా పరిచయాలు అయితే ఏర్పడినాయి. అందరూ ఫోన్ లో పరిచయం లేదండి, కనిపించినప్పుడు హలో హాయ్ ఇలా పరిచయాలు ఏర్పడడం. తర్వాత వాళ్ళు ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు ఒక టైటిల్ ఉంది రాయి అని చెప్పడం. అలా నాకు పరిచయాలు అయితే వచ్చినాయండి. కానీ నాకు కోరిక ఏంటి, అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వాలి. కానీ నాకు ఒక డౌట్, సారీ టు ఇంటరప్ట్. అంటే ఇప్పుడు మీరు ఈ జర్నీ ఉంది కదా, అంటే ఫాంట్స్ రాసేవారు. ఇప్పుడు ఇందాక మీరు ఇద్దరు పేరు చెప్పారు, అనిల్ అండ్ భాను. ఇండస్ట్రీలో బెస్ట్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళ పేరు చెప్తారు. అంటే వాళ్ళు మీకు వర్క్ ఇచ్చేవాళ్ళ లేకపోతే మీకు డైరెక్ట్ గా యాక్సెస్ వచ్చేదా? లేదు, నాకు ఎలా అంటే అనిల్ అన్న వాళ్ళకి ఒక సినిమా పోస్టర్ డిజైన్స్ చేయమని వస్తే ఆ సినిమాకి సంబంధించి అన్న వాళ్ళు ఫోన్ చేసి వీరు ఇలా ఒక మూవీ ఉంది, ఇది లవ్ స్టోరీ, ఇది ఏదైనా కొంచెం పొయిటిక్ గా లేదంటే ఏదైనా బ్రష్ స్ట్రోక్ ఇలా ఏదన్నా ఒక ట్రై, లేదా నీకు ఏదైనా అనిపిస్తే కనుక నువ్వు ఒకటి నీ ఐడియా రాయి అని ఫస్ట్ కథ గురించి సినిమా గురించి ఏం చెప్పకుండా ట్రై చేయమనేవారు. అప్పుడు నేను ఓన్లీ డ్రాయింగ్ మాత్రం చేసేస్తా, డిజైనింగ్ అంతా అనిల్ అన్న వాళ్ళే చేస్తారు. నేను అసలు డిజైనింగ్ సైడ్ ఏమి డిజిటల్ గా నేను ఏం నేర్చుకోలేదు, వెళ్ళాలని నాకు ఇంట్రెస్ట్ కూడా రాలేదండి. ఎందుకంటే నేను డైరెక్షన్ చేయాలి అనేది నా కోరిక. అందువల్ల ఏంటంటే ఓన్లీ నేను సర్వైవల్ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలని నేను ఇక్కడే ఉండాలి. ప్లస్ నేను మ్యారేజ్ చేసుకున్నాను, పెళ్లి అయిపోయింది, ఫ్యామిలీ ఉన్నారు. సింగిల్ గా జర్నీ చేయడం చాలా టఫ్. జనరల్ గా సింగిల్ గానే చేయడం కొంచెం టఫ్ ఇండస్ట్రీలో కంపారిటివ్లీ. అలాంటిది ఫ్యామిలీతో జర్నీ చేయాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళకి నీడ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. వీటన్నిటినీ కావాలంటే మనీ కావాలి నాకు. అందుకు వర్క్ చేయడం అనేది నాకు మెయిన్ ఇంపార్టెంట్. కానీ ఇదే కాదు, నాకు వేరే ట్రై కొట్టాలన్న ఫీల్ లో ఉండేవాడిని. ఎన్ని చేశారు సార్ మొత్తం మీ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వక ముందు దగ్గర వరకు ఎన్ని వచ్చేసారు టైటిల్? ఇప్పటి వరకు కూడా మీరు ఎన్ని చేసి? ఇప్పటి వరకు ఒక 300-350 వరకు టైటిల్ రాసా. అందులో చాలా సినిమాలు రిలీజ్ అవ్వలేనివి అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. తర్వాత నేను ఫాంట్స్ ఎన్ని రాశానంటే నేను దగ్గర 6000 ఫాంట్స్ రాశానండి. ఓకే. ఒక టైటిల్ కి ఒకటే మనం పోస్టర్ మీద చూస్తాం, కానీ నేను ఒక 10-20 రాస్తేనే గానీ అది ఓకే అవ్వదు. ఒక టైటిల్ ఓకే అవ్వాలంటే ఒక 10 ఫాంట్లు రాస్తే అందులో ఇది నచ్చిందని తీసుకుంటారు, మిగతా 9 నా దగ్గర ఉంటాయి. అలా ఒక టైం ఒక 100 టైటిల్స్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక టైటిల్ రాయాలంటే నా టైటిల్స్ నేనే వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకుని చెక్ చేసుకుని ఇది బాగుంది, ఈ ఫాంట్ దీనికి అప్లై చేద్దాం. పేర్లు పెట్టారు సార్, బేసిక్ ఉంటది కదా, రామభద్ర, గురజాడ, ఇలా కైండ్ ఆఫ్ ఫోటోషాప్ లో చూసినప్పుడు. అలా ఏం పెట్టలేదు, ఒక్కటే చేశాను. అవి పాడైపోకుండా జాగ్రత్త పెట్టాను. విజయ్ గారి ఫాంట్ కూడా ఒకటి ఉండేది కదా సార్ అప్పట్లో. అవును, చిత్రం. నేను ఫాంట్స్ నేను రాసినవన్నిటిని నీట్ గా స్కాన్ చేసి డిజిటల్ గా పెట్టుకున్నాను. అలాగే హార్డ్ కాపీస్ కూడా నేను పేపర్స్ అన్ని కూడా పాడవకుండా జాగ్రత్త అయితే పెట్టాను.
ఇవి 2010 వరకు ఇలా జరిగితే అక్కడ నుంచి అసిస్టెంట్ గా జాయిన్ అవ్వాలనే కోరిక బాగా బలంగా, అంటే లేదు అయిపోయింది ఇంకా కాలేజ్ అయిపోయింది అని ట్రై చేశానండి. ఒక 2 years ట్రై చేశా. అయితే నాకు అవకాశం రాలా. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతావా, లేదు సార్ నాకు కొంచెం లైట్గా వస్తుంది, మేనేజ్ చేయగలుగుతాను. లేదు తమిళ్ వస్తుందా, ఒక సినిమాకి వెళ్ళాను అసిస్టెంట్ జాయిన్ అవ్వడం, తమిళ్ వస్తుంది, రాదు. ఒక చోటుకి వెళ్ళాను, అక్కడ స్టోరీ బోర్డు వచ్చింది నాకు వచ్చు అని చెప్పాను. ఆయన చెప్పకుండా నేను స్టోరీ బోర్డ్ చేశా. చేసినందుకు ఆయన నీకు షార్ట్ డివిజన్ ఎవరు చెప్పారు అని అన్నారు. అన్నప్పుడు నేనే షార్ట్ డివిజన్ అనుకుని చేశాను అన్న. అక్కడ నాకు అవకాశం ఇవ్వాల, పంపించేశారు. అంటే ఇంకా వీడికన్నీ తెలిసేసు అన్న తీసుకోవద్దు అంటే అక్కడ ఆ ప్లేస్ లో అలా జరిగింది. మిగిలిన చోట్ల నేను కరెక్ట్ గా సూట్ అంటే చిన్నగా ఉండేవాడిని, చేయగలుగుతాడో లేదో సంథింగ్ ఏదో ఒకటి ఉంటుందండి. అంటే నేను ఎలాంటి నన్ను పెట్టుకోలేదంటే వాళ్ళు ఏదో మిస్టేక్ అన్నట్టు కాకుండా నేనే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోలేదేమో, నేను ఏదో పాజిటివ్ యాటిట్యూడ్ అన్నట్టే ఉండేవాడిని. సార్ అంటే ఇంత జర్నీ చూసారు. 2 years ఆఫ్ ద పీరియడ్ చాలా ప్రొడక్షన్ హౌస్లకి వెళ్ళి ఉంటారు, ఆఫీసులకి వెళ్ళి ఉంటారు, వస్తారు, రిజెక్ట్ చేస్తారు. ఆ రిజెక్ట్ చేసినప్పుడు ఆ మైండ్ సెట్ ఏం సార్ అంటే ఇప్పుడైతే యువర్ మెచ్యూర్డ్ ఎనఫ్, వయసు వచ్చింది అండ్ ఒక ఇండస్ట్రీ అంటే ఏంటి ఒక క్లారిటీ వచ్చింది, రిజెక్షన్స్ అనేవి కామన్ అని తెలుస్తుంది. ఆ టైంలో అప్పుడే కాలేజ్ అయిపోద్ది, ఆర్టిస్ట్ గా కూడా చాలా మంచి పేరు ఉంది, డైరెక్షన్ సైడ్ వెళ్దాం అనుకున్నప్పుడు రిజెక్షన్ చూసినప్పుడు కొంచెం తీసుకోలేము. ఆ మూమెంట్స్ రిజెక్ట్ చేసినప్పుడు నేను ఫీల్ అవ్వడానికి నాకు టైం ఖాళీ ఉండేది కాదండి ఫస్ట్. ఓకే, ఎందుకంటే నేను ఎక్కువ అసిస్టెంట్ డైరెక్టర్ అందరితో తిరిగేవాడిని. ఉదయాన్నే పొద్దున్నే ఫోన్ చేసి తమ్ముడు వాకింగ్ వస్తావా అని చెప్పి అంటే వాకింగ్కి వెళ్ళి వాళ్ళ సీన్లు డిస్కస్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళు వేరు వేరు కథలు రాస్తా ఉండేవారు. ఆ కథల సీన్లన్నీ డిస్కస్ చేసినప్పుడు నన్ను జస్ట్ త్రో చేయడానికి నన్ను పిలిచేవారు. వాళ్ళు ఏదో కథ చెప్పేవారు, నేను జస్ట్ ఇలా బాగోదన్నా, ఇలా బాగుంటది, ఇలా బాగోదన్నా, కొంచెం కమర్షియల్ గా ఉండేది మెంబర్, అలాగే చెప్పేవాడిని. అలా మార్నింగ్ వాళ్ళతో అయిపోయేది. మిగిలిన టైంలో వచ్చి నేను ఏదైనా రాయడం, లేదంటే ఈ లోపల ఏదైనా సినిమా వర్క్ వచ్చింది, లేదంటే ఒక టైటిల్ వర్క్, అలా ఖాళీ లేకుండా నాకు ఎప్పుడు ఏదో ఒకటి వర్క్ ఉండేది. అయితే ఆ 2 years లో నాకు ఒక అన్న పరిచయం అయ్యారండి, వాస్ అన్న అని చెప్పేసి ఆయన పరిచయం అయ్యారు. ఆయన తమ్ముడు నువ్వు అసిస్టెంట్ గా చేయాలనుకుంటున్నావా అంటే అవునన్నా. సరే మరి నాతో చెన్నై వస్తావా అన్నాడు. నేను కంప్లీట్ ఏదైనా సరే రెడీ అన్నట్టు ఉండేవాడిని. వస్తానన్నా, అది సాయంత్రం వెళ్దాం అన్నాడు. అదే రోజు సరే అని సాయంత్రం బయలుదేరి, నేను ఎప్పుడు అంతకు ముందు చెన్నై వెళ్ళలేదు, నాకు తెలీదు, అన్న కూడా వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ అన్న నాకు వర్క్ నేర్పించారండి. అంటే స్క్రిప్ట్ ఎలా రాయాలి, లేదంటే కథ ఎలా అనుకోవాలి, లేదా ఒక సీన్ ని ఎలా బిల్డ్ చేయాలి, ఇలా ప్రతిదీ. అప్పుడు అక్కడ అన్న ఏంటంటే మాకు అన్న ఒక హీరో కోసం ఒక స్క్రిప్ట్ రాస్తున్నారు. ఆ హీరో మాకు ఒక గెస్ట్ హౌస్, ఒక రూమ్ ఇచ్చారు, ఒక పెద్ద సిస్టమ్, ఒక టీవీ ఉండేది, సీడీలు, చాలా సీడీలు అవి కలెక్షన్ ఉండేది అనమాట. డైలీ ఒక 2 సినిమాలు పెట్టడం. ఒక సినిమా మార్నింగ్ ఉదయాన్నే లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక సినిమా చూడడం, దాని గురించి రాయడం, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఒక సినిమా చూడడం, దాని గురించి రాయడం, తర్వాత ఈ మిగిలిన టైంలో స్క్రిప్ట్ మీద పని చేయడం. ఒక సీన్ ఏదైనా ఇస్తే ఆ సీన్ రాసిచ్చేవాడిని, బాగాలేదని చెప్పి ఇలా పేపర్ మళ్ళీ పక్క వేసేవాడు, మళ్ళీ అదే సీన్ మళ్ళీ ఇంకో వెర్షన్, అదే సీన్ ఇంకో వెర్షన్, అలా 30-40 వెర్షన్ రాసేవాడిని అనమాట. అక్కడ నేను రైటింగ్ ఏంటని నేర్చుకున్నాను, స్టార్ట్ అయ్యింది. ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాలంటే నాకు ఇది ఫిల్మ్ స్కూల్లో కాకుండా ప్రాక్టికల్ గా వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ లో, అసోసియేట్ డైరెక్టర్ లో, కో డైరెక్టర్ లో వాళ్ళతో వాళ్ళతో అలా తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేయాలి అనేది వాళ్ళ త్రూనే నేర్చుకున్నాను. అలా నేర్చుకున్న తర్వాత 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2012 లో ఆ అన్న ఒక సినిమాకి నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ గా, అంటే ఆ అన్నది సినిమా స్టార్ట్ అవ్వట్లేదు, స్టార్ట్ అవ్వట్లేదా నువ్వు ఖాళీగా ఉండడం ఎందుకు, ఇక్కడ ఒక సినిమా జరుగుతుంది దానికి అసిస్టెంట్ గా జాయిన్ అవ్వని చెప్పి ఆ అన్న నన్ను ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టారు. అది తెలుగు తమిళ్ బైలింగ్వల్ ఫిల్మ్. అది చెప్తా. అంటే అది తర్వాత రిలీజ్ ఒక వెబ్ సిరీస్ లాగా అట్లా రిలీజ్ చేశారు. ఆ సినిమాకి అసిస్టెంట్ గా చేశాను. అక్కడ నాకు గౌతమ్ గారు పరిచయం అయ్యారు.
ఆయన ఆ సినిమాకి రైటర్ గా చేశారు, ఆయన ఫ్రెండ్ డైరెక్టర్. ఓకే. అలా నాకు గౌతమ్ గారు 2012 లో పరిచయం అయ్యారండి, February 2012. అప్పటి నుంచి మీ జర్నీ స్టార్ట్ అవుతా 20th నాకు బాగా గుర్తుంది. ఆ రోజు కలిసి ఆయన్ని. కలిసిన తర్వాత అక్కడి నుంచి అప్పుడప్పుడు ఆ సినిమా ఒక 10 months అలా వర్క్ చేసాము, అయిపోయింది. అది రిలీజ్ అవ్వాల. తర్వాత కొంచెం ఆ తర్వాత నేను గౌతమ్ గారిని అప్పుడప్పుడు ఫోన్ చేయడం, సరే ఏం చేస్తున్నారు అంటే, అది ఇలా స్క్రిప్ట్ ఒకటి రాస్తున్నాను అని చెప్పడం, ఆ తర్వాత డైరెక్షన్ ట్రైల్ చేస్తున్నానని చెప్పడం, కలవడం అలా జరిగింది. మళ్ళీ తర్వాత నేను కొన్ని రోజులు కాకినాడ వెళ్ళిపోయాను, ఫ్యామిలీ, పిల్లలు, తర్వాత మా మదర్కి కొంచెం హెల్త్ బాగోకపోవడం, అలా మళ్ళీ ఒక 2 years గడిచిపోయింది. 2015 మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ సార్ ఒక సినిమా ట్రై చేస్తున్నారని తెలిసింది. అది వచ్చి 2016 March 3 ఒక ఆఫీస్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయినప్పుడు ఆఫీస్ వెళ్ళి తాళం తీశాను. అది స్వధర్మ ఎంటర్టైన్మెంట్, రాహుల్ యాదవ్. ఆయన ఒక 1 week తర్వాత కలిశారు. ఆయన ఆఫీస్ ఓపెన్ చేశారు. గౌతమ్ గారు నేను వెళ్ళి కూర్చుని స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తాను. అక్కడ ఇంకా ప్రాపర్ గా మళ్ళీ ఒక సినిమాకి మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ గా, కో డైరెక్టర్ గా, అంటే ఆ సినిమాకి నేనే షెడ్యూల్ చేశాను, నేనే మళ్ళీ రావాలి. ఆ మూవీకి వర్క్ స్టార్ట్ అయింది. వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఆయనతో జర్నీ, తర్వాత ప్రొడ్యూసర్ గారిని రాహుల్ గారిని కలవటం, అలా స్టార్ట్ అయింది. హీరో ఎవరు, కథ రెడీ ఉంది, అలా కొంచెం స్ట్రగ్లింగ్ అయింది. ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ గారికి, ఆయనకి ఫస్ట్ ఫిల్మ్, డైరెక్టర్ గా ఈయనకి ఫస్ట్ ఫిల్మ్. నేను ఆల్రెడీ ఒక సినిమా, చిన్న సినిమాలు ఇంకొక మధ్యలో 1-2 చేసి అప్పుడప్పుడు షూటింగ్ టైంలో వెళ్ళడం, ఆర్ట్ సైడ్ వెళ్ళడం అలా చేశాను. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మళ్ళీ ఇది ఒక సినిమా మళ్ళీ రావనేది వర్క్ స్టార్ట్ అయింది. దానికి నేను డ్రాయింగ్స్ వచ్చి కాబట్టి స్టోరీ బోర్డ్ చేద్దామా అని అడిగారు. అంటే చేస్తాను సార్ అన్న. స్క్రిప్ట్, సీన్స్ అయిన షార్ట్ డివిజన్ చేసి చెప్పినప్పుడు నేను వాటిని డ్రాయింగ్స్, స్టోరీ బోర్డ్ కింద చేశాను. కంప్లీట్ ఫిల్మ్ చేశానండి నేను. అది ఓకే. అది మళ్ళీ రావ సినిమాకి ఫస్ట్ డెమో ఫిల్మ్ కింద పెట్టి తీసారా? అదించారు అది అంటే సినిమా మొత్తం కథ స్క్రిప్ట్ అంతా అయిపోయిందండి. తర్వాత ఇంకా షూట్ కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. కాకపోతే ఆయన ఫస్ట్ డైరెక్టర్, ఫస్ట్ ప్రొడ్యూసర్, ఇలా ఉంది కదా, మనం హీరో ఎవరైనా ఒక మంచి హీరోని పిచ్చింగ్ చేస్తే బాగుంటుంది అన్నట్టు అనిపించి, సరే ఏం చేద్దామంటే స్క్రిప్ట్ అంతా అయిపోయింది, రెడీగా ఉన్నాం, దీంట్లోంచి ఏదైనా ఒక 1-2 scenes తీసి షూట్ చేస్తే బాగుంటది కదా అని ఒక చిన్న ఆలోచన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి ఇద్దరికి. ఆ ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఇమీడియట్ గా చేద్దామన్నారు. ఆ వన్ డే షూట్. ఆ 1 day కూడా ఒక చిన్న స్టోరీ బోర్డింగ్ చేశారు సార్. షార్ట్స్ అన్ని గౌతమ్ గారు రాసేవారు, నేను వచ్చి డ్రాయింగ్స్ మాత్రం వేసేవాడిని. అది పట్టుకుని ఒక 1 day వెళ్ళి షూట్ చేసామండి. దానికి డిఓపి సతీష్ ముచ్చల గారు, ఈయన ఇప్పుడు ఒక 1 day లో మొత్తం ఒక 6 minutes ఫుటేజ్ కి షూట్ చేసిన తర్వాత అది అందరూ చూసుకున్నారు, ఓకే బాగుంది, ఫీల్ గుడ్ ఉంది అన్నట్టు. అది సుమంత్ గారు చూసి ఆయన వెంటనే నేను చేయడానికి రెడీ అని ఆయన ఒప్పుకున్నారు. అలా సినిమా స్టార్ట్ అయింది. ఇమీడియట్ గా స్టార్ట్ అవడంతో దానికి డిపార్ట్మెంట్ లో నేను షెడ్యూలింగ్ చేశాను. అది చాలా తక్కువ డేస్ లో, చాలా తక్కువ బడ్జెట్ లో చేసిన సినిమా. క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ కూడా బాగా వచ్చింది. ఆ సినిమా సక్సెస్ అయింది. సినిమా ఫస్ట్ సినిమా హిట్ అయింది. చాలా సుమంత్ గారికి కూడా కంబ్యాక్ సినిమా అయింది. అవును. ఆ సినిమా అంటే అందరూ కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ ఫీల్, అంటే మనం సక్సెస్ అయ్యాము ఒక సినిమా చేసి అనే ఇది. స్క్రీన్ ప్లే కూడా నాన్ లీనియర్ తీసుకోవడం, అప్పుడు ఇప్పుడు ట్రాన్సిషన్స్ అనేవి చూపించడం. 99, 2012, 2017 అలా 3 years జోన్ లో జరుగుతుంది. ఆ సినిమా హిట్ అయిందండి. హిట్ అయిన తర్వాత ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా, ఒక అసోసియేట్ డైరెక్టర్ గా ఉంది ఇండస్ట్రీలో ఉన్నా. తర్వాత ఇంకా మనం ఇక్కడే కంటిన్యూ అవ్వచ్చు, ఎందుకంటే దానికి ముందు వరకు
కొన్నాళ్ళు ఇక్కడ ఉండాలా, కొన్నాళ్ళు కాకినాడలో ఉండాలా, లేదంటే ఇందులో మనకి కంప్లీట్ గా ఉండగలుగుతామా లేదా, లేదా మనకి సర్వేలో అవడానికి మనీ వస్తుందా లేదా, ఇలాంటి భయాలన్నీ ఉండేవాడి. ఓకే. వన్స్ మళ్ళీ రా హిట్ అయిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది. ఓకే ఇక్కడే ఉంటున్నాం, ఇందులోనే చెయ్యాలి అనేది పెట్టుకున్నా. అయిన తర్వాత నేను స్క్రిప్ట్ రాసుకోవాలని చిన్నగా ఒక స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశానండి. ఆయన గురువు గారికి, అంటే గౌతమ్ గారిని గురువు గారు అని పిలిచేవాడిని. ఆయనకి చెప్పేవాడిని ఇలా సార్ ఇలా అనుకుంటున్నానంటే రాయి కూర్చుని రాయి అని చెప్పాడు. అలా స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టా. తర్వాత సార్కి జెర్సీకి అవకాశం వచ్చింది. ఓకే. జెర్సీకి అవకాశం వచ్చి నాని గారి హీరో అనగానే ఇంకా ఫుల్ ఆనందం. అంటే ఒక కొత్తగా వచ్చి ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత ఒక పెద్ద హీరోకి సినిమాకి అసిస్టెంట్ గా అసోసియేట్ గా వర్క్ చేస్తాం అనేది చాలా హ్యాపీ అనిపించిందండి. జెర్సీ స్టార్ట్ అయ్యి చాలా ఫాస్ట్ గా 1 year లో ఆ సినిమా అయిపోయింది, రిలీజ్ అయింది, హిట్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఇవన్నీ కూడా లైఫ్ లో వెళ్తున్న ప్రతి స్టెప్ సక్సెస్ అవుతుండే కొద్దీ కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది. మళ్ళీ రావా హిట్ అయింది, బాగుంది. నెక్స్ట్ ఇమీడియట్ గా జెర్సీకి చేసిన అసోసియేట్, అది హిట్ అయింది, బాగుంది. తర్వాత నేను ఇంకా స్క్రిప్ట్స్ ఆ గ్యాప్ లో మూవీకి మధ్యలో ఒక 1 year లేదా 6 months అలా ఉండేది గ్యాప్. ఈ గ్యాప్ అంతా కూడా నేను మంచిగా స్క్రిప్ట్ రాసుకుంటూ ఉండేవాడిని. కలిసేవాడిని, సార్ని కలిసేవాడిని, లేదంటే మిగిలిన ఫ్రెండ్స్, డైరెక్టర్ని, అసిస్టెంట్ డైరెక్టర్ని అందరినీ కలిసేవాడిని. ఓకే. ఈ కలిసినప్పుడు నేను ఎలా కథ అనుకుంటున్నానని వాళ్ళతో నేను డిస్కస్ చేసేవాడిని. వాళ్ళ కథలకి నేను వెళ్ళి మాట్లాడేవాడిని. అలా జరిగేదండి. వన్స్ జెర్సీ అయిపోయిన తర్వాత ఓకే నేను సినిమా చేయగలుగుతాను అని ఒక ఎక్స్పీరియన్స్ అయితే అని ప్రాక్టికల్ గా థియరిటికల్ గా రెండు నాకు అనిపించినవండి. చేయగలుగుతాను, రెడీ అయ్యారు. ఏం చేయగలుగుతాను అని అంటే లవ్ స్టోరీ లేదంటే ఇలా అనుకున్నాను. కొంచెం అంటే కామెడీ ఎక్కువగా జనరేట్ చేయగలుగుతాను అని నాకు ఎక్కువ నమ్మకం. అంటే ఏదైనా ఒక సీన్ రాస్తే ఎంత సీరియస్ సీన్ అయినా సరే దాంట్లో కామెడీ కొంచెం ఒక 50% కామెడీ జనరేట్ చేసి మిగిలింది ఎమోషనల్ లేదా మిగిలింది సీరియస్ అలా చేయగలుగుతానని నమ్మకం వచ్చింది. దాంతో స్క్రిప్ట్స్ ఏది ఆలోచించినా ఒక ఫన్ యాంగిల్తో ఆలోచించేవాడిని. అలా అయిన తర్వాత సార్ ముంబైకి వెళ్దాము అని అన్నట్టు చెప్తే, లేదు సార్ నేను ఫ్యామిలీని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాను, కొంచెం రాలేదు సార్ అన్నట్టు చెప్పాను. ఆయన కూడా సాఫ్ట్ గా సరే క్యారియర్ జాగ్రత్త అయ్యేది, ఇప్పుడే హెల్ప్ కావాలని నన్ను అడుగు అని చెప్పేసి చెప్పారు. రాహుల్ గారు కానీ గౌతమ్ గారు కానీ ఇద్దరు కూడా నాకు బ్రదర్స్ లాగా సపోర్టివ్ గా ఉండేవారు. సార్ నాకు ఒక డౌట్ ఉంది. ఇందాక జెర్సీ చెప్పారు కదా, జెర్సీ అనే సినిమాకి ముందు నాని గారు ఒక మంచి కమర్షియల్ హీరో. అండ్ జెర్సీ అనే విషయానికి వచ్చినప్పుడు ఒక ఫెయిల్యూర్ గై స్టోరీ అండ్ ఎలా అచీవ్ అయ్యి ఉన్నాడు, సక్సెస్ ఎట్లా కొట్టాడు. సో బేసిక్ గా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండే సినిమాలు చేసిన నాని గారు, ఆయన ఇమేజ్ కూడా అలానే ఉంది. ఈ జెర్సీ సినిమా అప్పుడు డైరెక్టర్ గారు రాసుకున్నారు అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ మీ డైరెక్షన్ టీమ్ లో ఇంటర్నల్ గా వచ్చిన డిస్కషన్స్ ఏంటి సార్? అవుతుందా, ఇది వర్కౌట్ అవుతుందా, అండ్ నాని గారు లాంటి కమర్షియల్ స్టార్ పైన దానికి సింపుల్ గా అసలు ఆలోచనే లేకుండా ఉండే ఒక ఆన్సర్ ఉందండి. ఏంటంటే మళ్ళీ రావా అయిపోయిన తర్వాత సార్ ఒక 3-4 months గ్యాప్ తీసుకుని, అంటే మేము 2017 December 8th రిలీజ్ అయిందండి మళ్ళీ రావా. ఇది వచ్చి 2018 May అలా స్టార్ట్ అయింది. జెర్సీకి కథ అనుకున్న తర్వాత సార్ వెళ్ళి స్క్రిప్ట్ చెప్పారండి. మధ్యాహ్నం 2 o'clock అలా వెళ్ళారు, 5 o'clock వచ్చేసారు. ఒక హోటల్ దగ్గర టీ తాగుతున్నాం, సార్ ఓకే అన్నారు. సింగిల్ సిట్టింగ్ లో ఓకే అయిపోయిందండి. అంటే ఇంకా వేరే థాటే లేదు. ఈ కథ అదిరిపోయింది అనేది ఆయన, అంటే నానిగారు విన్న వెంటనే ఓకే చేసిన కదండి. దానికి ముందు అంటే ఆయన అప్పుడు ప్రాజెక్టులు చేస్తున్నా మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఇది చేద్దాం ఇమీడియట్ గా అని ఇమీడియట్ గా ఓకే చేశారు. ఇంకా ఇది వర్కౌట్ అవ్వదని అసలు ఆలోచనే లేదండి. అలా ఓకే అని కదా. మీ టీం వర్క్ డిస్కషన్స్ వస్తాయి కదా, మా టీం వర్క్ డిస్కషన్ వర్కౌట్ అవుద్దా లేదా కదండి. ఈ క్రికెట్ ని ఎలా షూట్ చేయాలి అంటే రియల్ క్రికెట్ ని ఒక 16 కెమెరాలు పెట్టి షూట్ చేస్తారు కదా, కానీ మనం షూట్ చేస్తున్నాం
మామూలుగా క్రికెట్ ని చూడడం బోర్ అనిపిస్తుంది, షార్ట్ బై షార్ట్ చూసుకుంటూ వెళ్తాం. కానీ సినిమాలో చూసినప్పుడు బోర్ లేకుండా ఎలా ఉంటుంది చాలా, లేదా షార్ట్స్ ఒక 1 ఓవర్ చూపించినప్పుడు ఈ ఓవర్ లో ఎలా హై తీసుకుని ఇలాంటి డిస్కషన్ ఉండేదండి. ఓకే, అంతే తప్ప సినిమా ఎమోషనల్ గా లేదంటే ఫాదర్ క్యారెక్టర్ లో కానీ లేదంటే సన్ చేసిన క్యారెక్టర్ కానీ మేము ఫుల్ కాన్ఫిడెంట్. చాలా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా తీసుకెళ్తారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే కాన్వర్సేషన్స్ కానీ చాలా మెచ్యూర్డ్ గా ఆ ఉంటాయి. సినిమాకి కష్టమైంది క్రికెట్ ని షూట్ చేయడం అండి. ఓకే, ఎందుకంటే ఒక మూవీ లొకేషన్ అనేసరికి ఒక చిన్న హౌస్ కానీ లేదంటే ఒక చిన్నది ఏదో రోడ్ మీద కానీ ఒక గ్రౌండ్ ఇలాంటిది. ఇక్కడికి వచ్చేసరికి పెద్ద స్టేడియం, ఎల్బీ స్టేడియం, అంత పెద్ద స్టేడియం లో మైకిల్ పెట్టి అరుచుకుంటూ అటు నుంచి అది కష్టం కానండి. అసలు సినిమా మీద అయితే ఫస్ట్ నుంచి కూడా డే 1 నానిగారు ఓకే చేసి కథ రెడీ అయింది, నానిగారు ఓకే చేసి నాగవంశీ గారు కూడా అంతే చివరి వరకు కూడా అంతే కాన్ఫిడెన్స్ లో ఉన్నామండి అందరం కూడా. ఓకే, ఆ సినిమాకి నేను ఆర్ట్ సైడ్ వర్క్ చేశాను. ఓకే, అందువల్ల నాకు జెర్సీ టైటిల్ కూడా మీదే వచ్చారు. అవునండి, ఇంగ్లీష్ వచ్చి ఫాంట్ అది ఓకే, అనిల్ అన్న వాళ్ళే చేశారు అది డిజైనింగ్. ఇంగ్లీష్ ఫాంట్ వచ్చి మనకి సిస్టమ్ ఫాంట్, అది సిస్టమ్ ఫాంట్ ని తెలుగులో నేను రాశాను. ఓకే, మళ్ళీ నేను రాశాను తెలుగు, ఇది తెలుగు జెర్సీ తెలుగు నేను ఫాంట్ రాశాను. సార్ ఇంత జర్నీలో మీకు బాగా హై ఇచ్చిన పాయింట్ ఏంటి సార్? అంటే డెఫినెట్ గా ఒక పీరియడ్ ఉంటది, ఫస్ట్ టైం లేకపోతే మీరు ఒక ఏడీగా జాయిన్ అయినప్పుడు మనం చేసే ఫిల్మ్ కి కానీ లేదా మనకు వచ్చే అప్రిసియేషన్స్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్స్టెంట్ హై ఇస్తాయి కొన్ని, ఒక మూమెంట్ అనేది ఉంటది. అలా మీ లైఫ్ లో అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి సార్? ఉన్నాయండి. అది నేను జెర్సీ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్, ఆ తర్వాత స్క్రిప్ట్స్ రాస్తున్నాం కోవిడ్ టైంలో. కోవిడ్ అయిపోయేసరికి స్క్రిప్ట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, రిజిస్టర్ చేయించుకున్నా. డైరెక్షన్ చేయాలి అని అనుకున్నప్పుడు నాకు సాయి కిరణ్ గారు పరిచయం అయ్యారండి. ఆయన అంటే అంతకు ముందే పరిచయం జెర్సీ టైంలో. ఆయన పరిచయం అయిన తర్వాత నేను ఇలా ఒక మూవీ ఓకే అయింది నాకు రాహుల్ గారి దగ్గర, ఈ సినిమాకి నేను మిమ్మల్ని కో డైరెక్టర్ గా అనుకుంటున్నానండి, మీరు చేయగలుగుతారా, మీరు డైరెక్షన్ ట్రై చేస్తారని నాకు తెలుసు, కానీ నాకు మీరు ఉంటే కొంచెం హెల్ప్ గా, ఫ్రెండ్ గా క్లోజ్ కాబట్టి కొంచెం హెల్ప్ గా అనిపిస్తుంది. మీకు ఒకవేళ ఏదైనా అవకాశం వచ్చి డైరెక్షన్ చేసే అవకాశం వస్తే అల్టిమేట్లీ ఎవరైనా సరే డైరెక్షన్ చేయాలని వస్తారు కదా, దాన్ని ఏం పాడు చేయను అన్నట్టు అన్నారు అనమాట. నాకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్పటికి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయి రెడీగా ఉంది, షూట్ కి వెళ్ళటమే. పురుష స్క్రిప్టే మసూదా గురించి చెప్తాను. మీరు రాసుకు రెడీగా పెట్టుకున్నది? నేను రాసుకుని రెడీగా పెట్టుకున్నది పురుష ఒకటి జెర్సీ టైంలో రాయడం స్టార్ట్ చేశానండి. అది పురుష ఒకటి రాశాను, ఒక యాక్షన్ స్టోరీ ఒకటి నాగ చైతన్య గారి కోసం అని చెప్పి స్టోరీ రాసుకున్నా. అలా స్క్రిప్ట్స్ ఉన్నాయి, కాకపోతే కో డైరెక్టర్ ఒక అవకాశం వచ్చింది. ప్లస్ చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్నా, కోవిడ్ టైం అంతా ఫ్యామిలీ ఈ బర్డెన్స్ అంతా దృష్టిలో పెట్టుకుని ఓకే ఇంకొక సినిమా చేస్తే మళ్ళీ ఇంకొక సినిమా అవుతుంది, తర్వాత మనం డైరెక్షన్ ట్రై చేయొచ్చు అని మసూదాకి జాయిన్ అయినాను కో డైరెక్టర్ గా. కాకపోతే ఆ సినిమా నాకు ఎలా ప్లస్ అయిందంటే అండి, నేను ఇప్పుడు అసిస్టెంట్ గా కానీ అసోసియేట్ గా కానీ వర్క్ చేసినప్పుడు మనకి ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఇచ్చి ఆ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయాల్సి వస్తుంది, ఆర్ట్ సైడ్, కాస్ట్యూమ్స్ సైడ్ అలాగే. కానీ ఈ సినిమాకి ఏంటంటే ఆయన కొంచెం ఫ్రెండ్ అవడం వల్ల ఆయన పక్కనే ఉండి మేకింగ్ సైడ్ కూడా నేను కొంచెం ఫోకస్ పెట్టి చూడడం, ఈ షార్ట్స్ ఎలా తీయాలి, అలా నాకు అది అలా ఆ విధంగా హెల్ప్ అయింది. ప్లస్ ఆయన కూడా నాకు క్లోజ్ గా కూడా చాలా పెద్ద హిట్ అయింది. అంటే మీరు ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మీరు వర్క్ చేసినవన్నీ కూడా చాలా మంచి సక్సెస్. ఇప్పుడు మన మల్లిరావు సుమంత్ గారికి అండ్ చాలా మంచి కంబ్యాక్ సినిమా. జెర్సీ కూడా ఒక డిఫరెంట్ నాని ప్రెజెంట్ చేశారు. మసూదా కూడా అప్పటి వరకు ఒక డిఫరెంట్ ఉండేది హారర్ లో. అదొక ఏ సినిమా చేసినా ఆ సినిమాకి సంబంధించి ఒక కొంచెం చిన్న హార్డ్ స్ట్రగుల్ ఉండేదండి. జెర్సీ చేసినప్పుడు గ్రౌండ్స్ లో వర్క్ చేయడం ఎంత టఫ్ గా ఉండేదో, మసూదాకి వచ్చి మేము ఫారెస్ట్ లో షూట్ చేసాం. ఆయన సాయి గారికి ఏంటంటే ఒక నైట్ షూట్ చేయాలి అని అంటే కనుక నైటే చేయాలి, ఎక్కడ షూట్ ఇక్కడ ఒక అడవిలో చేయాలంటే అక్కడే చేయాలి. అలా పర్టికులర్ గా ఒక చోట ఒక షాట్ అని ఆయన అనుకుంటే ఆ ప్లేస్ కి వెళ్ళి తీయాలి, అది ఎంత లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. అలా ఉంటుంది అనమాట ఆయన మేకింగ్ స్టైల్ అంతా. అందువల్ల ఏంటి మేము నేను అడవిలో కొంచెం డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు మాకు అక్కడ ఏవో చిన్న పురుగులు ఏవో కుట్టిని, వాటితో కొంచెం స్ట్రగుల్ అయ్యాం. అలా చాలా కష్టపడి చేసిన సినిమా అండి. విపరీతమైన చలి,
-డిగ్రీస్ ఉండేది, -7, -5 అలాగా మారేడుమిల్లి ఆ ప్రాంతం. అలాంటి ప్లేస్ లో కూడా వెళ్ళి షూట్ చేసాం. ప్లస్ తిరువీరు హీరో, దానికి అతను అంత చలిలో కూడా బురదలో ములిగే సీన్స్ ఉంటాయి, వాటర్ వర్షం పడుతూ ఉంటది. సంగీత గారు పైనుంచి అడవిలోంచి ఎక్కడో దిగినట్టు ఉంటది వర్షం. బాగుంది అమ్మాయి. అవునండి. అలా వాళ్ళు చాలా కష్టపడి అంటే యాక్టర్స్ దగ్గర నుంచి టీం అందరూ అంటే ఎక్కడ ప్రొడ్యూసర్ గారు ఆయన కూడా ఎక్కడ వెనకాడకుండా ఆ సినిమాని చెయ్యాలి, సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. చాలా లాంగ్ జర్నీలు అండి, ఎక్కడో కడప అలా ప్లేసెస్ కి వెళ్ళి షూట్ చేసింది. ఆ సినిమా హిట్ అయినప్పుడు అయితే ఆ సినిమా మీరు అడిగారు ఏంటంటే మీకు హై ఎక్కడ వచ్చిందని అడిగారు కదా, కొంచెం వెళ్ళా. నాకు హై ఎక్కడ వచ్చిందంటే మసూద షూటింగ్ జరుగుతున్నప్పుడు మియాపూర్ లో షూట్ చేస్తున్న అపార్ట్మెంట్స్ లో నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ జెర్సీకి నేషనల్ అవార్డు వచ్చింది, 2 నేషనల్ అవార్డు. ఆ రోజు నాకు చాలా హై అనిపించింది. అంటే ఒక సినిమా అసిస్టెంట్ గా అసోసియేట్ గా పని చేస్తున్నప్పుడు ఆ సినిమాకి అవార్డు వచ్చింది. వస్తే నాకు ఇందులో మనం కూడా ఒక చిన్న పార్ట్ గా ఉన్నామని నాకు బాగా అనిపించింది. ఓకే సార్, అంటే అయిపోయింది సార్ అక్కడతో మీ అసిస్టెంట్ జర్నీ, అసిస్టెంట్ గా వర్క్ చేయడము, లేకపోతే మీరు ఆర్టిస్ట్, ఇవన్నీ పక్కన పెడితే డైరెక్షన్ డెబ్యూటెడ్ మనకి ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్. ఫస్ట్ సినిమా ఆబ్వియస్లీ సార్ మన రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై వీరు లలా అని చెప్పి పడ్డాను అనేది ఒక స్పెషల్ మూమెంట్ ఫర్ ఎనీ డైరెక్టర్. అండ్ అది కూడా ఒక ఇంత జర్నీ, ఒక 20 సంవత్సరాల జర్నీ చూసిన తర్వాత రావడం ఇంకా స్పెషల్. ఏంటి దాని గురించి చెప్పండి సార్. ఇప్పుడు మీ ఇట్ సైడ్ నుంచి వచ్చి మీ ఓన్ డైరెక్షన్ లో చేసిన ఫస్ట్ సినిమా. ఈ సినిమా వరకు వచ్చేసరికి నేను మసూద అయిన తర్వాత స్క్రిప్ట్ ఒక 2 స్క్రిప్ట్లు బౌండ్ స్క్రిప్ట్లు రెడీగా పెట్టుకున్నానండి. ఒకటి కొంచెం మంచి అవకాశం వస్తే ప్రొడక్షన్ హౌస్ నుంచి కొంచెం బడ్జెట్ ఎక్కువ అవకాశం వస్తే ఒక యాక్షన్ ఫిల్మ్ ఒకటి చేయాలి అని, లవ్ అండ్ యాక్షన్ అని ఒకటి పెట్టుకున్నా. ఇంకొకటి ఒకవేళ మనకి దొరికిన ప్రొడ్యూసర్ ఆర్ ప్రొడక్షన్ హౌస్ ఒక మీడియం బడ్జెట్ లో వస్తే గనక ఇది కామెడీది చేయాలి అని పెట్టుకున్నాను. అయితే నాకు ఈ 2 పట్టుకుని వెళ్ళేవాడిని. మీకు కామెడీ ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు నాకు తెలియకుండా వచ్చి నేను మీకు యాక్షన్ స్టోరీ చెప్పేవాడిని, వాళ్ళకి నచ్చింది. ఇంకొక చోట ఏదైనా డిఫరెంట్ యాక్షన్ ఏదైనా ఉందా అనుకున్న వాళ్ళకి కామెడీ స్టోరీ చెప్పేవాడిని. అలా నాన్ సింక్ అయ్యేది అనమాట. అలా ఒక ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే పురుష స్టార్ట్ అవ్వకముందు ఒక 3 నెలలు ప్రతిరోజు రోజుకి 1 లేదా 2 లేదా 2 రోజులు ఒక నేరేషన్, అలా వారంలో తక్కువ ఒక 5 నేరేషన్ తక్కువ అవ్వకుండా ఒక 3 months ప్రతిరోజు ఉదయం లేచి రెడీ అవడం. ఆ రోజు ఎవరైనా ప్రొడ్యూసర్ కి లేరు అనుకోండి, ప్రొడ్యూసర్ కి సంబంధించి ఎవరన్నా ఒక ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్తానన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చెప్పేవాడిని. అసలు వీళ్ళు సినిమా చేస్తారా చేయరా అని కూడా ఆలోచించకుండా మన ప్రయత్నం వాళ్ళకి వెళ్ళి కథ చెప్పేవాడిని అండి. తర్వాత మేనేజర్స్ ఉంటే వాళ్ళకి చెప్పేవాడిని, లేదా ఎగ్జిక్యూటివ్స్ ఉంటే వాళ్ళకి వెళ్ళి, సార్ నేను ఇలా కథ అనుకున్నాను, చాలా సింపుల్ గా అయిపోతుంది, ఇది ఒక కామెడీ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ కూర్చొని నవ్వుకుంటారు. కొన్ని రోజుల తర్వాత నేను ఈ 2 స్క్రిప్ట్లో ఇంకా యాక్షన్ పక్కన పెట్టానండి. ఎందుకంటే నేను ఫస్ట్ డైరెక్టర్ని, నా మీద ఎంత పెట్టరు, సింపుల్ గా ఏదైనా చెప్పి ఇది బాగుందని అనిపిస్తే ఇది సినిమా చేయడానికి అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఆ యాక్షన్ స్టోరీ పక్కన పెట్టి ఈ కామెడీ స్టోరీలో ఈ క్యారెక్టర్స్ చెప్పినప్పుడే వాళ్ళు నవ్వేవారు అనమాట. నవ్వి బాగుంది. నేను చాలా సార్లు కథ పూర్తిగా చెప్పకుండా కూడా జస్ట్ ఈ 3 క్యారెక్టర్ లో గోవింద్ ఏం చేస్తాడో, తిమోతి ఏం చేస్తాడో, జంప్ ఏం చేస్తాడో, ఈ 3 గురించి చెప్పేవాడిని. చెప్పినప్పుడు తర్వాత అలాగే మధ్య క్యారెక్టర్ ఏదైతే ఉందో అతని గురించి, శోభన్ క్యారెక్టర్ గురించి కూడా చెప్పేవాడిని. చెప్పగానే వాళ్ళకి నచ్చి బాగుందని ఎవరి సైడ్ నుంచి వాళ్ళు ట్రై చేస్తూ ఉండేవారండి. అలా స్ట్రగుల్ అవుతూ ఒక 3 months ప్రయత్నించగా ఒక రోజు సతీష్ గారు కెమెరామెన్, వీరు ఒక అబ్బాయి అన్నాడు హీరో, వాళ్ళ నాన్నగారే ప్రొడ్యూస్ చేయడానికి ఉన్నారు, నీకు ఫోటో పెడతాను, నీకు ఈ అబ్బాయి ఓకేనా, ఈ అబ్బాయితో నీ దగ్గర ఉన్న కథ ఈ అబ్బాయికి వర్కౌట్ అవుతుందా అని అడిగారు. నేను అప్పుడు ఫోటో చూసా, మంచి హైట్ ఉన్నాడు, ఓకే ఫెయిర్, అబ్బాయి బాగున్నాడు. ఇకపోతే కొత్త అబ్బాయి, కాకపోతే కొంచెం కొత్త అబ్బాయితో ఈ ఫ్యామిలీ స్టోరీ అలా ఎంటర్టైన్ చూస్తారు లేదా నాకు చిన్న సందేహం ఉంది కానండి. కానీ ఒకటేంటంటే పర్వాలేదు, నేను ఇందులో క్యారెక్టర్ తను ఒక
థెరపిస్ట్, ఫ్యామిలీ అవును. థెరపిస్ట్. దాన్ని నేను మౌల్డ్ చేసుకుని చేయగలుగుతాను అని ఒక చిన్నది అనిపించింది. ఫోటో చూసి ఓకే అన్నాను. కానీ నేను ఊర్లో ఉన్నానండి, ఏదో చిన్న అర్జెంట్ ఎమర్జెన్సీ మీద ఊరికి వెళ్ళా. అక్కడ ఉండగా ఫోన్ చేశారు, రేపు మార్నింగ్ ప్రొడ్యూసర్ గారితో మీటింగ్ ఉందని ఈ రోజు మార్నింగ్ చెప్పారండి. నాకు అదే రోజు దారిలో భీమవరంలో ఒక నేరేషన్ ఉంది. ఓకే. కాకినాడ నుంచి బయలుదేరి కార్ వేసుకుని భీమవరం సాయంత్రం 4-3 గంటలకు భీమవరం వెళ్ళి భీమవరంలో ఒక నేరేషన్ ఇచ్చి సాయంత్రం 7 గంటలకి మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత దారిలో మధ్యలో డిన్నర్ చేసి మళ్ళీ నైట్ అంతా కార్ డ్రైవ్ చేసుకుని హైదరాబాద్ మార్నింగ్ 7:30-8కి వచ్చి అక్కడి నుంచి 9 o'clockకి ల్యాండ్కో హిల్స్కి వెళ్ళి ప్రొడ్యూసర్ గారు కథ చెప్పాను. ఓకే. అది నాకు అంటే అప్పటికి ఫుల్ కళ్ళంతా ఎర్రగా అయిపోయి ఒక ప్రయత్నం, అంటే ఓపిక లేదు. కానీ ఈ కథ ఈ 3 నెలల్లో నేను చాలా మందికి ఒక 100 మందికి ఒక 70-80 మందికి చెప్పేసి ఉన్నా. ఈజీగా చెప్పేస్తారు ఇంకా కూడా. కథ బుక్ అయితే కథతో పాటు స్టోరీ బోర్డు కూడా నేను చేసింది ఒకటి, జెర్సీకి మళ్ళీ రావు చేసిన స్టోరీ బోర్డు, ఈ సినిమా కోసం చేసిన కొన్ని సీన్స్ ప్లస్ స్క్రిప్ట్. ఆల్మోస్ట్ ఒక 300 pages పేపర్స్ ఉన్నాయండి, బుక్స్. అవి పట్టుకుని వెళ్ళి పెట్టాను. ఆయన చూసి ఇదేంటి ఇదంతా కథ అంటే, లేదు సార్ ఇది ఒకటి కథ, ఇవన్నీ కూడా నేను కథ కోసం లేదా సినిమా తీయడానికి వేసిన స్టోరీ బోర్డ్స్. ప్రీవియస్ నేను చేసిన సినిమాలకి నేను స్టోరీ బోర్డ్ చేశాను. ఓకే. ఇప్పుడు ఈ సినిమా కూడా నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి కొన్ని చేసి ఉన్నాను, ఈ సీన్స్ వరకు. ఇలా ఉంటది సినిమా అంతా, మనకి విజువల్ గా ఇలా కనిపిస్తుంది అన్నట్టు చెప్పాను. సరే కథ చెప్పండి అన్నారు. ప్రొడ్యూసర్ కోటేశ్వర గారు, వాళ్ళ పాప సరస్వతి గారు కూర్చోబెట్టి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా డైలాగ్ వెర్షన్ తో సహా కథ నేరేట్ చేశానండి ఒక 2 గంటలు. ఆయన విన్నారు. విని స్క్రీన్ ప్లే ముందుకి వెనక్కి వెళ్తుంది, మీకు ఎలా గుర్తుందని అడిగాను. లేదు సార్ నేను చాలా రోజుల నుంచి ఇది ట్రావెల్ అవుతున్నా చెప్తా ఉన్నాను. ప్లస్ 2020 October 20 ఆ రోజున రిజిస్టర్ చేపించా ఈ కథ. అంటే ఆల్మోస్ట్ 5 years, అంటే ఈయనకి కథ చెప్పినప్పుడు 2025లో చెప్పాను. ఒక దగ్గర ఒక 5 years నుంచి ఈ కథ మీద జర్నీ చేస్తున్నాను. మధ్యలో ఇంకొక స్టోరీ ఒకటి రాసుకున్నా కానీ యాక్షన్, దీన్ని అయితే వదలకుండా చేస్తున్నాను. 5 years అయింది ఇది రాసాను. అవును సార్ అన్న. ఓకే బాగుంది, నేను మీకు మాట్లాడతాను వెళ్ళండి అన్నారు. తర్వాత ఒక 4 days తర్వాత ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్పాను. అక్కడ సినిమా ఓకే అయిందని నమ్మకం వచ్చిందండి. అక్కడ నుండి ఒక్కొక్కరుగా యాక్టర్స్ అందరూ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. చాలా మంచి కాస్టింగ్ పడ్డారు. మన జంప్ క్యారెక్టర్ అయితే చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు ఆడియన్స్ చూసిన వాళ్ళందరూ కూడా. అవును. వన్స్ అంటే మనం స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఇలా ఉంటే బాగుంటది డైలాగ్ అనుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ గా జంప్ క్యారెక్టర్ కి రాజ్ కుమార్ గారు లేరు అనుకోండి, వేరే వాళ్ళతో అయితే నేను అది ఊహించలేను అసలు ఆ క్యారెక్టర్. అలాగా తిమోతి క్యారెక్టర్ కి సప్తగిరి అన్న చేసిన బిఫోర్ సినిమాలు అన్నిటికంటే కూడా ఈ సినిమాలో ఒక సైలెంట్ గా ఉండే ఒక పాస్టర్ లాగా ఆయన మాట్లాడుతూ కూడా చెప్పుకున్నారు. నేను ఎప్పుడన్నా నా పాత సినిమాల తాలూకా రిఫరెన్స్ ప్రయత్నించాను, మా భార్యలు ఇక్కడికి రావటం చెప్పి రావట్లేదంటే ఆయన వెంటనే గుర్తుపెట్టి నువ్వు పాస్టరా అన్నాడు జడ్జి గారు. అలా ఒక్కొక్క క్యారెక్టర్ కి వాళ్ళు ఏం చేయాలో అలా న్యాయం చేశారు. మెయిన్ గా కళ్యాణ్ తను వచ్చి గోవింద్ క్యారెక్టర్ నేను ఎలా అనుకున్నాను, ఫ్యామిలీ థెరపిస్ట్ తన ఉంటే ఎలా ఉంటాడో, తను ఎక్కువ థింక్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు, తక్కువ మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ అలా నాకు అవన్నీ కూడా నాకు వర్కౌట్ అయింది. తర్వాత మధ్య క్యారెక్టర్ కి ఆయన పంమిసాయి గారు ముందు ఇది ఎవరు చేస్తే బాగుంటది, అప్పట్లో కృష్ణ భగవాన్ గారు ఐఎమ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెంటల్లీ రిటార్టెడ్ అని ఒకటిలా అలా ఇది ఎవరైనా ఒక వెరైటీగా డిఫరెంట్ గా ఉండే వాళ్ళు ఎవరైనా చేస్తే బాగుంటది అని అనిపించింది. అప్పుడు మా డిపార్ట్మెంట్ లో టీంలో మా కోఆర్డినేటర్ మురళి గారు మేము డిస్కస్ చేసుకున్నప్పుడు ఇలా పంమిసాయి గారు చేస్తే బాగుంటది అని నాకు అనిపించింది. తర్వాత ఇందులో అమ్మాయిలు యాక్టర్స్ కళ్యాణ్తో పేరుగా ఆల్రెడీ రాయించే అమ్మాయి ఓకే ఉంది. నాకు వాళ్ళిద్దరు ఆల్రెడీ సెలెక్టెడ్ గా ఉన్నారు. ప్లస్ ఇంకా మిగిలిన కావాల్సిన వాళ్ళు సప్తగిరి అని వచ్చారు. సప్తగిరి అన్నకి పేరు ఎవరు అనేసరికి హాసిని, కసిరెడ్డి గారికి పేరు ఎవరు అనేసరికి విచిక. ఇలా ఒక్కొక్కరు ప్రాజెక్ట్ లోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకా నా ముందున్నది జస్ట్ షూట్ చేయడం. ప్రొడ్యూసర్ గారు అడిగారు, మీరు ఎప్పటిలోగా షూట్కి వెళ్ళగలుగుతారు
ఆయన ఫస్ట్ ఆఫీస్ ఇచ్చిన తర్వాత నన్ను అడిగిన ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, మీరు షూట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చెప్పండి అనేసరికి నాకు ఫస్ట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది, కానీ నేను దానికి ముందు 3 months ఎవరికైతే స్క్రిప్ట్ నేరేషన్ ఇచ్చేవాడినో ఆ టైంలో నేను ఇంట్లో ఉండి కాస్ట్యూమ్స్ మిగిలిన వర్క్స్ అన్ని ఆర్ట్ వర్క్స్ కానీ లేదంటే కొంచెం ప్రీ ప్రొడక్షన్ సంబంధించి కొంచెం డీటెయిల్స్ అన్ని రాసి పెట్టుకున్నా చిన్నవి. అందువల్ల 2 months సరిపోద్ది అనిపించి నేను కాన్ఫిడెంట్ గా నాకున్న డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరూ ఉన్నారు, టెన్షన్ లేదని ఒక 2 months లో నేను షూట్కి వెళ్ళగలుగుతానండి చెప్పాను. నాకు February 12, 2025 ఆఫీస్ ఇచ్చారు. మార్చి ఏప్రిల్ 12 విజయవాడలో పూజ చేసామండి. ఏప్రిల్ 14 నుంచి షూట్ కరెక్ట్ గా 2 months లో షూట్స్ చేస్తాను. అదే టైంలో నేను ఆయనకి ఏం చెప్పానంటే, సార్ ఈ 2 months నాకు హీరో హీరోయిన్ వాళ్ళిద్దరితో నేను వర్క్ షాప్ చేస్తానంటే, మీ ఇష్టం మీరు ఏం చేస్తారో చేయండి అన్నట్టు ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చారండి. ప్రతిదీ మీకు ఇలా కావాలా ఓకే, ఇలా కావాలా ఓకే అన్నట్టు చెప్పారు. వన్స్ షూట్ స్టార్ట్ అయింది. షూట్ స్టార్ట్ అయిన మొదటి రోజు కొంచెం టెన్షన్ ఉంది, అంటే ఎలా అంతా మీరే కంట్రోల్ చేయలేసే డైరెక్టర్ ఎలా చేస్తాను, అట్ ది సేమ్ ప్రొడ్యూసర్ గారికి కూడా నేను ఎలా తీస్తాను అనే ఒక చిన్న టెన్షన్ ఉంది. ఆ రోజు మధ్యాహ్నం ఏంటి ఎలా ఉంది ఏంటి అని అడిగినప్పుడు, సరే ఈరోజు సాయంత్రం వరకు షూట్ చేసేద్దాం, సాయంత్రం ఒకసారి ఆన్లైన్ ఎడిట్ ఉంది కాబట్టి చూసుకుందాం అన్నట్టు అన్నాను. సరేనండి అని ఆయన నన్ను ఏమి డిస్టర్బ్ చేయలేదు, ఆయన మామూలుగా నా పని నేను చేసుకున్నాను. సాయంత్రం వరకు ఒకే ఒక సీన్ తీశానండి ఆ రోజు. ఆ సీన్ వచ్చి బెడ్రూమ్ లో తన ఫోన్ మాట్లాడుకుంటూ వస్తే అమ్మాయి దగ్గరికి వెళ్ళి హారతి ఇచ్చి అమ్మాయిని ఎత్తుకుని వెళ్లే సీన్ ఉంటుంది. మౌంటేజ్ అనుకుంటా. అవునండి, ఇంట్లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక సీన్ అనమాట అది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ సీన్ షూట్ చేసా. సాయంత్రం వేసరికి ఆన్లైన్ ఎడిట్ చేసి ప్రొడ్యూసర్ గారికి చూపించాను. చూపించగానే ఆయన ఒకసారి చూశారు, అబ్బాయి బాగా చేస్తున్నాడు, అమ్మాయి బాగా చేస్తుంది, డైరెక్టర్ బాగా చేస్తున్నాడు అని ఆయనకి నమ్మకం అనిపించింది. అంతే అండి. ఆ రోజు నుండి సినిమా అయిపోయేంత వరకు ఆయన ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు కూడా ఇదేంటి ఇది ఎందుకు ఇలా ఉంది అలా ఏది లేదండి. నాకు ఎక్కడెక్కడ ఏమనుకున్నాం, ఏ ప్లేస్లో అనుకున్నాం ఆ ప్లేస్లకి వెళ్ళటం, షూట్ చేయటం. ఓకే సార్ కాకినాడ వెళ్ళాలి, ఓకే వెళ్ళండి అని బయలుదేరి వెళ్ళటం. మా డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా బయలుదేరి వెళ్ళి లొకేషన్ అని చూసుకున్నాం. దీనికి ముందే నేను ఒక రౌండ్ అంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందే ప్రొడ్యూసర్ గారు ఓకే అవ్వకముందే లొకేషన్ కాకినాడలో నేను వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అన్నాడు కృష్ణ అని చెప్పేసి, వాడు యాక్టర్. నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పటి నుండి వాడు యాక్టర్ అవ్వాలని మీరు ఫస్ట్ లో చెప్పారు కదా, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇక్కడ రూమ్ లో ఉండాలి. వాడు నేను బైక్ వేసుకుని తిరిగి కాకినాడలో కొంచెం పాత సిటీ ఓల్డ్ సిటీ లాంటి ఒక ప్లేస్ ఉంది జగన్నాథపురం అని. అక్కడ దగ్గర 266 సంవత్సరాల క్రితం కట్టిన చర్చ్ ఒకటి ఉంది. ఓకే 150 years క్రితం కట్టినటువంటి బంగ్లాస్ ఉన్నాయి. అలా పాతవి మనకి ఓల్డ్ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి డచ్ వాళ్ళు వచ్చి కట్టిన స్కూల్స్ కాలేజెస్ అలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. ఆ ప్లేసెస్ అన్ని వెళ్ళి ఫోన్తో ఫోటోలు తీసుకోవడం, కొంతమంది ఎవరైనా ఉంటే పర్మిషన్ అడిగి ఇక్కడ షూట్ పర్మిషన్ ఇస్తారని అడగటం, కొంతమంది మేము ఇవ్వము అని అంటే దాన్ని కాకినాడలో ఇది పర్మిషన్ లేదు అనే లొకేషన్ ఏదన్నా ఉంటే ఆ లొకేషన్ ని బయట నుంచి రోడ్డు మీద కెమెరా పెట్టి షూట్ చేశాను. పర్మిషన్ ఉంది అన్న లొకేషన్ అన్నిటికీ లోపలికి వెళ్ళి షూట్ చేయడం. చెయ్యాలనుకున్నా ఏది వదలలేదండి. ఈ ప్లేస్ లో తీయాలి షూట్, అక్కడ ఎంత కష్టమైనా ఏదో రకంగా తీశారు. కాకినాడలో మీకు నేను డైరెక్టర్ అవ్వడానికి నన్ను మొదట తీసుకొచ్చినటువంటి మా గురువు గారు బాబా గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కాకినాడ సిటీ ప్రెసిడెంట్. ఎవరైతే హీరో అవ్వాలని అనుకున్నారో వీరేంద్ర మల్లిపూడి వీరేంద్ర అన్నని కలిసాను వెళ్ళి, అన్న నేను ఇలా కాకినాడలో షూట్ చేయాలనుకుంటున్నానంటే, సరే తమ్ముడు నీకేం ప్రాబ్లం రాదు, ఎవరైనా ఇవ్వము లొకేషన్ అలా ఏమైనా ఉంటే అంటే చెప్పు, నేను ఒక మాట ఎవరొకరితో చెప్పిస్తాను అని అన్నారు. మీకు తర్వాత మేము కలెక్టర్ గారికి పర్మిషన్ అప్లై చేసాం, ఎస్పీ గారికి పర్మిషన్ అప్లై చేసాం, ప్రాపర్ గా పర్మిషన్స్ అన్ని అప్లై చేసి కాకినాడ మొత్తం షూట్ చేసాం. ఎక్కడ కావాలి బీచ్ లో కావాలి బీచ్ లో, జగన్నాథపురం ఒక బ్రిడ్జ్ మీద షూట్ చేయాలి, అలా ఎక్కడ చేయాలనుకుంటే నేను కథ రాసుకున్నప్పుడు ఏ ప్లేస్లో అయితే తిరిగానో, చిన్నప్పటి నుంచి ఏ ప్లేస్లో అయితే చదువుకుని కాసేపు టైం పాస్ చేసి కూర్చుని అలా ఉన్నాను,
ఆ ప్లేసెస్ అన్ని కూడా షూట్ చేశారు. అలా వన్స్ షూట్ అయిపోయింది పురుష అయ్యి మొన్న రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ అయ్యి సరే, అంటే ఎందుకు సక్సెస్ఫుల్ గా అంటున్నానంటే చాలా సినిమాలు షూట్ అయిపోతున్నాయి, అక్కడ రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి చేయలేకపోతున్నారు, లాస్ట్ కి వచ్చేసరికి ప్రమోషన్స్ విషయంలో కావచ్చు. కానీ ఏ మాత్రం ఒక పెద్ద సినిమాకి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాకు ఉన్న స్పాన్ లో ఈ సినిమాకి ఎంత కావాలో అంతకన్నా ఎక్కువే చేశారు అన్ని విధాలుగా. సో ఆ రిజల్ట్ కూడా దానికి ఒకే ఒక కారణం ప్రొడ్యూసర్ గారు. ఆయన సార్ ఇక్కడ ఒక ఫంక్షన్ చేయాలని అని చెప్పాను అనుకోండి. నాది ఎలా ఉంటదంటే బడ్జెట్ ఎక్కువ అవుతుందేమో, సింపుల్ గా ఇక్కడ చేద్దాం అని ఒక 10,000 ఖర్చు పెట్టి ఒకటి చేద్దాం అనుకున్నాను. ఆయన వచ్చి లేదు 20 పెట్టండి అంటారు. అంటే లేదు, మీరు చేయాలనుకుంటున్నారు కానీ మీరు అనుకున్న అంత సరిపోదు, దీనికి మీరు ఇంకా ఇది గ్రాండ్ చెయ్యండి అని. అలా మొదట ఫస్ట్ కాపీ అయిన తర్వాత ఆయన సినిమా చూసారు. సినిమా చూసి వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకుని కళ్ళని నిలబెట్టుకుని హగ్ చేసుకున్నారు. అంటే సార్ వాళ్ళ అబ్బాయిని హీరోగా చేయాలని 26 years డ్రీమ్ అయింది. అట్ ది సేమ్ టైం ఇట్ సైడ్ నేను ఆల్మోస్ట్ 20 ఏళ్ళు సినిమా చేయాలని అనుకుని ఒక 20 years నుంచి ఇక్కడికి వచ్చి ఒక 10 years లో మధ్యలో చదువుకుని మధ్యలో కొంచెం గ్యాప్, మ్యారేజ్, ఆ తర్వాత ఫైనల్ గా ఒక 10-12 years నుంచి ఇలా ఒకే రోజు మా ఇద్దరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయి. చాలా హ్యాపీ. చాలా మంచి మూమెంట్. ఇందాక మీరు హై అన్నారు కదా, ఇది కూడా ఒక రకమైన హై మూమెంట్. సరే, ఇప్పుడు ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక రైటర్ కావచ్చు, కంప్లీట్ గా ఒక సినిమా అయిపోయిందంటే ఇంకా అక్కడతో అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటని క్వశ్చన్ ఆబ్వియస్లీ స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి 10 days అయిపోయింది కాబట్టి మీకు మొదలై ఉంటది, ఏం చేస్తున్నావు నెక్స్ట్ ఏంటి, మరి నెక్స్ట్ ఏం సినిమా అని అడుగుతారు. సో ఏం సార్, ఎలాంటి ప్రాజెక్టులు చేద్దాం అనుకుంటున్నారు, ఎలాంటి సినిమాలు ఉన్నాయి, ఎలాంటి కథలు రెడీగా ఉన్నాయి? నా దగ్గర నేను ఇప్పటి వరకు ఒక 8 stories రాసుకున్నానండి. 8 stories కూడా బౌండ్ స్క్రిప్ట్లు. నాకు టైటిల్స్ రాసే టైంలో నాకు ఎక్కువ సమయం దొరికేది. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సినిమాలకి ఒక సినిమాకి మధ్యలో ఒక 8 months 1 year గ్యాప్ ఉన్నది. ఈ గ్యాప్ నాకు సినిమా డిపార్ట్మెంట్ లో చేయడానికి గ్యాప్ ఉంది కానీ నాకు పర్సనల్ గా గ్యాప్ లేదు. ఎందుకంటే నేను కాలేజ్ చదువుకున్నప్పుడు సినిమాకి పనిచేసా. మా ఇంట్లో నేను ఏ పని చేయనండి, నిజం. నేను మార్కెట్కి వెళ్ళి తేవడం కూడా ఏవి తీసుకురాను, మా వైఫే చూసుకుంటారండి. నా టైం అంతా కూడా స్క్రిప్ట్ల మీద పెట్టా. అలా నేను రాసుకున్న ఒక 8 stories ఉన్నాయండి. 8 కథలు. 8 కథలు, 8 కూడా బౌండ్ స్టోరీస్. ఒక కథకి సంబంధం లేకుండా డిఫరెంట్ జానర్స్, అన్ని జానర్స్ ని టచ్ చేశాను. అందులో నేను మొదటి సినిమా తీయడానికి ఎలా అయితే ఒక 2 scriptలు పట్టుకుని తిరిగాను, ఇప్పుడు సినిమా చేయడం కోసం నేను ఒక 3 scriptలు రెడీ పెట్టుకున్నాను. ఇంకా అంటే ఇది అని ఒకటే, అంటే నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది, ఆ రోజున నుండి మొదలు పెట్టాలనేది ఒక చిన్న అనుకున్నా. అంటే నెక్స్ట్ సినిమా వర్క్ ఆ రోజు నుంచి కొంచెం స్పేస్ తీసుకుని 1 month కూడా అంటే ఒక తక్కువ ఒక 16-17 days ఉంది. ఈ 16-17 days కొంచెం ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎక్కడన్నా తిరిగి వచ్చిన తర్వాత నా బర్త్డే రోజు నుండి మళ్ళీ నెక్స్ట్ సినిమాకి ఏం చేయాలనేది పెట్టుకున్నా. అందులో ఒక లవ్ స్టోరీ ఒకటి ఉందండి. తర్వాత ఒక చెప్పాను కదండి యాక్షన్, అది నాగచైతన్య గారు అనుకున్నారు కదా, అది నాకు కొంచెం ఏంటంటే పర్సనల్ గా కనెక్ట్ అయినటువంటి స్టోరీ. నేను ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని రాశాను అనమాట. అదేంటంటే అండి, ఎవరైనా ఇలాంటి అంటే సొసైటీకి ఇలాంటి ఒక విషయం చెప్పాలి అని ముందుకు వచ్చిన వాళ్ళతోనే వర్కౌట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ స్టోరీ మన రియల్ లైఫ్ లో ఒక ప్రాబ్లం, అది దాని మీద నేను ఒక కథ రాసుకున్నాను. తర్వాత ఇంకొకటి వచ్చి ఒక ఫ్యాంటసీ స్టోరీ ఒకటి రాసుకున్నానండి. అంటే ఇది లార్జర్ దెన్ లైఫ్ లాంటి ఒక ఫ్యాంటసీ కథ, చాలా పెద్ద కథ. నేను ఈ కథ దగ్గర రాసి ఒక 10 నుంచి 15 సంవత్సరాలకి అయిందండి. ఓకే. అంటే ఈ ఐడియా వచ్చి నాకు దాన్ని కంప్లీట్ స్క్రిప్ట్ గా పెట్టడానికి మధ్యలో గ్యాప్లో కొంచెం దాన్ని వర్క్ చేస్తూ వచ్చాను. అదేంటంటే కొంచెం పెద్ద కథ, చాలా స్పాన్ డీటెయిల్ స్టోరీ బోర్డ్ తోండి
డీటెయిల్ గా ప్రతి షాట్ ఏ షాట్ ఎంతవరకు ఉండాలనే దాని మీద కొంచెం స్టోరీ బోర్డ్ వర్క్ కూడా ఉంది. నేను కొంచెం ఆల్రెడీ చేసున్నా. సెట్ ఎలా ఉండాలి, ఆర్టిస్టులు ఎలా ఉండాలి అని రాసుకున్న ఫ్యాంటసీ కదండి అది. అది గతంలో నేను కొంతమంది హీరోలకి చెప్పిన్నాను. ఆ టైంలో నేను కొత్త, వాళ్ళకి అంత బడ్జెట్ దొరుకుతుందా లేదా అనే ఒక డౌట్ ఉంది. మార్కెట్ ఇది చాలా పెద్దది కదా, ఇంత బడ్జెట్ నా మీద వర్కౌట్ అవుద్దా అన్న కథ నచ్చింది, కానీ బడ్జెట్ వర్కౌట్ అవుతుంది అనేది ఉంది. దాన్ని నేను ఇప్పుడు ఈ 3 కథలు అంటే ఒకటి లవ్ స్టోరీ, ఒకటి యాక్షన్ స్టోరీ, ఇంకోటి ఫ్యాంటసీ, ఈ 3టిని ఏదో ఒకటి రెడీ పిక్ చేయాలి. మనం కథ అనుకున్న తర్వాత దానికి ఎవరైనా ఒక హీరో కావాలి. ఆ హీరో దొరికిన తర్వాత ఆ కథ వాళ్ళకి నేను ఎంతైతే కనెక్ట్ అయ్యానో వాళ్ళు కూడా ఎందుకంటే ఒక కథని జనాల్లోకి అంటే ఆడియన్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలంటే కథతో పాటు ఆ హీరో యాక్టర్ ఎవరైతే ఉన్నారో చాలా ఇంపార్టెంట్. అది నేను బలంగా నమ్ముతాను. అండ్ ఇప్పుడున్న సినారియోస్ లో సినిమాలు తీయడం కూడా చాలా టఫ్ టాస్క్ అయిపోయింది సార్. ఇప్పుడు ఎవరు థియేటర్స్ కి వచ్చి పరిస్థితులు కూడా కనిపించట్లేదు. నేనే చాలా బ్యానర్లు రాసా 100 days అనేది 100 days అని. ఇప్పుడు 10 days కి క్లోజ్ అయిపోయింది. 1 week to 10 days మధ్యలో సినిమా బాగా ఉంటే 10 to 15 days, అది కూడా పెద్ద హీరోల సినిమాలు. వాళ్ళు కూడా 1 month కూడా ఆడే పరిస్థితులు కూడా లేవు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అదైతే ఉందండి. మనం అంటే ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నాం కాబట్టి ఆడియన్స్ కి ఒక మాట చెప్పాలి ఏంటంటే, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ అండి. థియేటర్ కి వచ్చి సినిమా డెఫినెట్ గా ఇప్పుడు వేరే ఉంటదండి థియేటర్. సార్ ఇప్పుడు ఇంకా టైటిల్ ఫాంట్స్ రాస్తున్నారు సార్? నేను ఈ డైరెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత 2 సినిమాలు వచ్చినాయండి. ఓకే. ఒకటి డైరెక్టర్ ఆయన ద్వారా, విరూపాక్ష డైరెక్టర్ ద్వారా ఆయన వృషకర్మ అనే టైటిల్ రాశాను. మొన్న నాగ చైతన్య గారి తెలుగు, ఇంగ్లీష్, హిందీ రాశాను. ఓకే. తర్వాత నిన్ననే ఒక 2 రోజులు అంతా రిలీజ్ అయ్యి రోమాంచం అని చెప్పేసి సుమంత్ ప్రభాస్ భద్రకాళి పిక్చర్స్ సందీప్ రెడ్డి వంగ గారు ప్రెజెంట్స్ సినిమా. అది అనిల్ భాను వాళ్ళు డిజైనర్స్. అదొకటి రాసా. ఈ అంటే డైరెక్షన్ స్టార్ట్ అయ్యి నాకు ఎలా అంటే అది ఒకప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఒక చిన్న హాబీ లాగా, లేదంటే 100 సినిమాలు రాయాలని స్టార్ట్ అయింది. అది ఇప్పుడు కూడా నాతో పాటు ట్రావెల్ అవుతుంది. దాన్ని నేను ఇగ్నోర్ చేయకుండా నాకు టైం దొరికినప్పుడు ఏదో రకంగా లేదా టైం కొంచెం సెట్ చేసుకుని. క్వశ్చన్ అడగడం మర్చిపోయింది సార్. మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఆయనకి రాయాలి అన్నట్టు ఉంటది కదా, లైక్ టైటిల్స్ కానీ ఇట్లా ఏమన్నా రాశారా? మీ డ్రీమ్ హీరో పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు ఏ సినిమాకి రాశారు సార్? నేను వచ్చి సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాకి రాశాను. తర్వాత కాటం రాయుడు అనే సినిమా. ఓకే ఓకే. రెండింటికి మీరే నేనే టైటిల్స్ రాశాను. ఓకే. కలిసారా సార్ ఎప్పుడన్నా? లేదండి. ఎనీ ఛాన్స్? లేదు, కలవలేదు. ఎప్పుడైనా కలిస్తే చాలా అంటే చాలా బిజీ ఉన్నారు సార్. ఆయన కలిసి అదృష్టం, అవకాశం రావాలని కోరుకుంటున్నాను. సర్దార్ గబ్బర్ సింగ్ రాసినప్పుడు ఒకటి అనుకునేవాడిని అండి, ఈ టైటిల్ నేను రాశాను కదా, ఎప్పుడైనా సార్ని కలిసినప్పుడు సార్ నేను మీ సినిమాకి ఒక టైటిల్ రాశాను అని ఇల్లు ఒక ఫోటో దిగుదాం. నాకు చాలా ఇష్టం అండి. నాకు బైక్ ఉంది ఒకటి, కరిజ్మా జెడ్ఎంఆర్. ఆ బైక్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఫేస్. ఓకే. అది పవనిజం అని చెప్పేసి పేర్లు ఏముండవు, పవనిజం అలా ఏముండదు. ఓకే. ఓన్లీ ఫోటో ఉంటుంది. వేరే ఫోటోలు, వేరే పేర్లు ఏముండవు. వైట్ బైక్, ఆయన మంచిగా బ్లాక్ గ్లాస్ మీద వైట్ కలర్ ఫేస్ ఉంటుంది. అది మళ్ళీ ఒకసారి చాలా ఇయర్స్ అయిన బైక్, అది పోయినప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళి అది అద్దం గ్లాస్ కొని సేమ్ స్టిక్కరింగ్ చేసి మళ్ళీ ఫిట్ చేసాను. ఓకే. ఎన్ని రాశారు సార్ సర్దార్ గబ్బర్ సింగ్ ఫాంట్స్ అప్పుడు మీరు? రాశానండి, చాలా ఎక్కువ రాసా. అందులో ఒక ఏదైనా స్టైల్, పోలీస్ ఆఫీసర్ ఇలాగ ఏదైనా ఇలా ఉండాలి స్టైల్ అన్నట్టు అని అన్నప్పుడు కొన్ని వెరైటీగా ఒక 15 రాశానండి. అవి కూడా ఇక్కడ లేనండి, అప్పుడు కాకినాడలో ఉన్నాను. అక్కడ నుండి రాసి అనిల్ అన్న వాళ్ళకి పంపించాను. డిజైనింగ్ వాళ్ళు చేశాను. ఫ్రెండ్ సినిమా. సార్ చాలా మంచి, మీ జర్నీ అంతా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎక్కడ వెనక్కి తిరగండి, ఇంకా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయండి, అండ్ మంచి సినిమాలు చేసి, అండ్ అటు మీ ప్రొడ్యూసర్లు కూడా చాలా సాటిస్ఫై అవ్వాలి. నేను ఒకటే పెట్టుకున్నానండి, నేను ఏ సినిమా చేసినా సరే ఆ సినిమాలో
కూర్చున్న ఆడియన్ హ్యాపీగా నవ్వుతూ ఎంటర్టైన్ అవ్వాలనేది మెయిన్ మోటో. దానికే ప్రయత్నం చేస్తానండి. అలాగే నన్ను ఈ ఫస్ట్ సినిమా ద్వారా ఆదరించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అండి. అలాగే సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికీ రుణపడి ఉంటాను. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మంచి మంచి సినిమాలు చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.